సేపు మనము ధ్యానం చేద్దాం. అందరూ కూడా మరి డిస్టర్బ్ చేయకుండా, దేవుని వాక్యానికి అభ్యంతరము కలగ చేయకుండా మీరందరూ సహకరించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనము దేవుని సన్నిధిలో ఉన్నామన్న సంగతిని మర్చిపోకూడదు. యేసు ప్రభువారు సెలవిచ్చినట్లుగా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియుందురో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పినాడు. ఆయన చెప్పినటువంటి దేవుడు మన మధ్యలో తప్పనిసరిగా ఉన్నారు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు తన ఆత్మ ద్వారా తన వాక్యాన్ని మనకు అందించినప్పుడు మనము శ్రద్ధగా వినడానికి మనము ప్రయత్నం చేద్దాం. మన మనస్సును దేవుని వైపు పెట్టి దేవుని వాక్యాన్ని వింటే మనం ఆశీర్వదింపబడతాం. పోయిన సోమవారము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూడిక కలిగి ఉన్నప్పుడు ఎఫెసు పత్రికలో నుంచి పౌలు గారి ప్రార్థనలు అనే అంశాన్ని కొద్దిగా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఎఫెసు పత్రికలో నుండే మరికొన్ని సంగతులు నేర్చుకుందాం. ఎఫెసు పత్రికలో ఎన్నో సంగతులు మరి పౌలు గారు తెలియజేశారు. వాటన్నిటినీ కూడా మనం నేర్చుకోవడానికి మనము ఈ పత్రిక అంతా కూడా మనకి ఇవ్వబడి ఉంది. అది ఎఫెసీయులకు రాయబడినప్పటికీ కూడా అది మన వరకు కూడా దాన్ని భద్రం చేశాడు దేవుడు. కొన్ని విషయాలు మనము గమనించినట్లయితే పౌలు గారు ప్రార్థనలు చూసాము. ఇందులో కొన్ని నడతల గురించి రాయబడి ఉందండి. సంఘమైనటువంటి అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, యేసు ప్రభువునందు మరి విశ్వాసము కలిగినటువంటి వారు ఎలా ఉండాలి, ఎలా నడవాలి అనే విషయాన్ని ఇందులో చక్కగా రాశాడు పౌలు గారు. మనం అలా నడుస్తున్నామా లేదనేది మనం చూసుకోవాలి. పోయిన వారము నేను చెప్పినటువంటి అంశం ఏమిటంటే సువార్తీకరణ. ఎంతమంది మరి ఇన్స్పైర్ అయ్యారో నాకు తెలియదు. ఏమండి, ఒకవేళ నేను చెప్పిన వాక్యం మీలో పనిచేస్తుందో లేదో కూడా నాకు తెలియదు. అది దేవునికే తెలుసు, అది మీకే తెలుసు. దేవునికి మనం అందరం కూడా లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. మీకు తెలుసు కదండి, దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాని గురించి తిరిగి దేవుడు మరలా లెక్క అడుగుతాడనమాట అండి. ఒకసారి మీరు పుస్తకంలో రాసుకోండి. మీరు కాదు, మనం అందరం కూడా రాసుకుంటే దేవుడు నాకేమిచ్చాడు అనేది మనం రాసుకుంటే ఏమండి, ఆయనది ఏమున్నది అనిపిస్తుంది కదా, అంతేనా? ఇది నాకు యేసుప్రభు ఇవ్వలేదండి అన్నది ఏదైనా ఉందండి మన జీవితంలో? ఉంటే చెప్పండి. ఇది యేసుప్రభు ఇవ్వలేదండి, నేనే సంపాదించుకున్నానండి. మనం పీల్చే గాలి ఎవరిచ్చిందండి? దేవుడిచ్చిందే. గాలి ఆపేసాడు అనుకోండి, మనం చనిపోతాం. ఇలాగా మరి కుటుంబం ఎవరిచ్చారు? పిల్లల్ని ఎవరిచ్చారు? బలం ఎవరిచ్చారు? ఆహారం ఎవరిచ్చారు? ఇవన్నీ దేవుడిచ్చాడు. అయితే దేవుడు మనకి సమయాన్ని కూడా దేవుడిచ్చాడు. ఒక అద్భుతమైన విషయం ఉందండి. సమయం మీద మీకు వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను, కానీ ప్రభువు నాకు అనుమతి ఇచ్చినప్పుడు ఆ సమయం అనే దాని మీద మీకు వాక్యాన్ని
ఆ విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. పోయిన వారము నేను చెప్పినటువంటి అంశము చాలా గొప్ప అంశం. సువార్తీకరణ అనేది ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటిది. సువార్త కొరకు పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. సువార్త కొరకు ఏం చేస్తున్నాడండి ఆయన? అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము ఎన్నో వచనం అది? అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయంలో పౌలు గారు చెప్పినటువంటి మాట. అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయములో 23 నుండి మనం చదివితే, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్ముడు ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిస్తున్నాడని తెలియను. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రము కూడా ప్రియమైనదిగా ఎంచుకునుటలేదు. చూసారండి ఎంత సమర్పణ ఆయనకి. యేసు ప్రభువును గురించి చెప్పడానికి వెళుతున్నప్పుడు ప్రతి పట్టణములో కూడా ఆయనకి ఏమున్నాయంటండి? బంధకములు, శ్రమలు ఉన్నాయట. ఏ ఊరిలోకి వెళ్ళినా, ఏ గ్రామంలోకి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆయన మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున కూడా మరి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మనకి నిందలు అనేది, సమస్యలు అనేది, కొట్లాటలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ రోజున జరుగుతున్నదే కాదండి, ప్రారంభము నుండి కూడా ఇది జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా కొట్టకపోతే ఆశ్చర్యం, కొడితే కాదండి. అక్కడికి వెళ్ళారండి సువార్త చెప్పడానికి, నేను కొట్టారండి అంటే అలా కొట్టారండి అని ఆశ్చర్యపడక్కర్లేదు. అక్కడికి సువార్త చెప్పడానికి వెళ్ళానండి, ఎవరు నన్ను కొట్టలేదంటే ఆశ్చర్యపడాలి. అంటే ఈరోజే కొడుతున్నారా సువార్త చెప్పేవాళ్ళని అంటే, ఈ రోజు నుంచే కాదండి, మొదటి నుండి కూడా సువార్తను ప్రకటించకుండా ఆపాలని రాజులు, సామ్రాజ్యాలు, అధికారులు ఎంతోమంది నిలవబడ్డారు. నిలవబడిన వారందరూ కుప్పకూలిపోయారు, కానీ నేటి వరకు సువార్త సజీవముగానే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజే కాదండి, అది నిలిచే ఉంటుంది. అలాంటి సువార్తను ప్రకటించుటకు పౌలు గారు అంటున్నారు, నా ప్రాణాన్ని పెట్టేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును. నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను, అలాంటి మాట నేను చెప్పగలనా ప్రభువా? సువార్త టీంలో సారోన్ గారని ఒక ఆయన ఉన్నాడండి, మా సువార్త టీంలో. పోయిన బుధవారం ఉన్నాడు అనుకుంటాను, మేము అంబాజీపేటలో ఒక మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నారు. ఈ ప్రాంతం అంతా మనం సువార్త చేసామండి, డివిజన్ అంతా, రావులపాలెం దగ్గర నుంచి, మురమల దగ్గర నుంచి, ఈ సకినేటిపల్లి, ఇవన్నీ మేము సువార్త చేసాం. కరోనాకు ముందు 2008, 2009, 2012 ఆ టైంలో ప్రతిరోజు కూడా మేము సువార్తకి వెళ్ళేవాళ్ళం. బళ్ళ మీద 4, 6 వెళ్ళి సువార్తను ప్రకటించామండి. ఎన్ని పట్టణాలకు వెళ్ళామో, ఎన్ని వీధులు తిరిగామో, ఎన్ని గృహాలకు పత్రికలు పంచామో లెక్కలేదండి. ఇంకా నేను ఛత్తీస్గఢ్ వెళ్ళాను, ఒరిస్సా వెళ్ళాను, బొంబాయి వెళ్ళాను సువార్త ప్రకటించడానికి, గుజరాత్ వెళ్ళాను, తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా. ఆ రోజుల్లో నాకు సంఘం లేదు, 4, 3 ఉన్నారు కాబట్టి నేను సువార్త ఎక్కువ చేయగలిగాను. ఇప్పుడు కొంచెం సువార్త నాకు తగ్గిపోయింది. నా శరీరంలో కూడా కొంత బలహీనతలు కలిగి సువార్తను నేను ఇవన్నీ సంఘం కూడా ఇవన్నీ ఉండడం వల్ల సువార్త చేయలేకపోతున్నాను. అయినా సరే కొన్ని గ్రామాలు రాసుకున్నాను, ఆ గ్రామాలు 12 గ్రామాలు, ఆ గ్రామాలన్నీ తిరిగి నేను సువార్త ప్రకటించాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను.
సోదరులు కూడా ఇద్దరు కూడా సువార్తకు రావడానికి చాలా సంతోషమైంది. వారు కూడా ప్రకటించాలి, అందరూ ప్రకటించాలి సువార్తను. సువార్తను ప్రకటించినప్పుడు వచ్చే శ్రమలకు మనము బెదిరిపోకూడదు, ఏం చేయకూడదండి. యేసు ప్రభువుని నమ్మద్దు అని ఇప్పుడు నైజీరియా పట్టణంలో లేక అదే ఆ ప్రాంతంలో లక్షలాది మందిని చంపుతున్నారండి, మందిరాలను కాల్చేస్తున్నారండి. అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రభువు కొరకు నిలబడే ఉన్నారని చెప్తుంది. మన ప్రాంతంలో దేవుడు చాలా మనకి కృప చూపించాడండి. ముఖ్యంగా తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, మనకి ఎంత కృప చూపించాడు చూడండి. మనకి శ్రమలు లేవు కాబట్టే మనం సతికిలు పడిపోతున్నామండి. అందుకే పోయిన వారం నేనేం చెప్పాను, ఏమన్నాడు విలియం బూత్ గారు, మర్చిపోయారా? చెప్పాలి మీరే. విలియం బూత్ గారు ఏమన్నారు? మీరు ఎవరు రాలేదేమో ఆ రోజు. ఏమన్నారండి? ప్రభువా, మా సంఘానికి ప్రార్థన భారం లేదు, సువార్త భారం లేదు, ఒక్కరోజు మా సంఘాన్ని నరకంలో వేసి తీయి ప్రభువా అన్నారండి. సంఘాన్ని ఏదో బిల్డింగ్ కట్టేశాము, ఆదివారం వచ్చేస్తున్నారు వెళ్ళిపోతున్నారంటే అది సంఘం ఎలా అవుతుందండి? బైబిల్లో చక్కగా రాశాడండి అన్నీ కూడా విషయాలు. మనం చదువుకోకపోతే మందే తప్పు. ఇంట్లో అన్నం వండి అలసిపోయాను, ఇల్లు కడిగి అలసిపోయాను, బంధువులు వస్తే పెసరట్లు వేసి అలసిపోయానని చెప్తున్నారు సాక్ష్యాలు. అవునా? మన భర్తకి మన పిల్లలకి వండి పెట్టుకోవడానికి అలసిపోతే అది దేవుని కొరకు అలసిపోయినట్టు అవుద్దా? చెప్పండి. పొద్దున్నే పనిలోకి వెళ్ళి సాయంకాలం అలసిపోయి వస్తావు, అది నీకు పొట్ట కోసం, నీకు పిల్లలకు పొట్ట కోసం కష్టపడ్డావు తప్ప దేవుని కోసం ఏమి కష్టపడ్డాం? చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కనుక చెప్తున్నాను. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టారండి. అందుకనే ఒక కుటుంబము, ఇంగ్లాండ్లో ఉన్న కుటుంబం ఏం చేసింది? సువార్త ప్రకటిద్దామని మన దేశానికి వచ్చారు. మన దేశానికి వస్తే దారిలో ఆ బిడ్డకి సముద్ర జ్వరం వచ్చింది, చెప్పాను కదా. చనిపోయారని చెప్పి ఆ బిడ్డను సముద్రంలోనే పాడేసి మన నర్సాపూర్ ప్రాంతానికి వచ్చి సువార్తను ప్రకటించి, వారి సమాధులు నేటి వరకు ఇక్కడే ఉన్నాయి. వారికి ఎన్నో సుఖ సౌఖ్యాలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి, ఈ వాతావరణం పడదు వాళ్ళకి. ఇంగ్లాండ్లో ఉన్న వాతావరణం వేరు, ఈ వాతావరణం వేరు. ఇక్కడ ఎండలు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ తిండి వేరు, ఇక్కడ పద్ధతులు వేరు. ఇక్కడ నుంచి మన అమ్మాయో అబ్బాయో హైదరాబాద్ వెళ్తే హాస్టల్లో ఫుడ్ పడలేదని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటున్నారు. ఏం చేయాలట? అమ్మాయి ఇక్కడ చదువుకుని ఎక్కడికి వెళ్ళింది? హైదరాబాద్ వెళ్ళింది. అక్కడ హాస్టల్లో ఫుడ్ పడలేదంట. పాస్టర్ గారు ప్రార్థన చేయండి ఫుడ్ బాగా చిలాగా. ఏడి ఇక్కడికే పాస్టర్ గారిని దేవుడు అందుకు పెట్టాడా? ఏం అడుగుతున్నాం కూడా మనకు తెలియట్లేదండి. వాళ్ళు దేశాలే సముద్రాలే దాటి వచ్చేసారు. ఇక్కడ గాలి వేరు, ఇక్కడ పంట వేరు, ఇక్కడ అయినా సరే ఫాక్స్ దొర గారి గురించి ఎంతమందికి తెలుసు? ఫాక్స్ దొర గారు బ్రదరన్ సంఘాల పితామహుడండి ఆయన. బక్సింగ్ గారు ఎలాగా హెబ్రోన్ సంఘాలకి పితామహుడో, బ్రదరన్ సంఘాలకి, ఈ ప్రాంతంలో బ్రదరన్ సంఘాలు ఉన్నాయంటే ఆయన చేసిన సేవే. బ్రదరన్ సంఘాలన్నిటికీ ఆయనే రూపకర్త. హోసన్నా మినిస్ట్రీస్కి ఏసన్న గారు, బైబిల్ మిషన్ సంఘాలకి
దేవదాసు గారు, మీకు బాగానే ఈ ఈ పురాతనమైన తెలియదు. ఎందుకు వాళ్ళు అంత సేవ చేయగలిగారు చెప్పండి? ఒకటే, వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు ప్రేమించలేదండి. నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమిస్తే ప్రభువుని ఎలా ప్రేమిస్తావు? శరీరాన్ని మనం ఎప్పుడూ కూడా ఏం చేయకూడదండి? సుఖపెట్టకూడదు. శరీర సుఖము అనేది ప్రభువుని బాధ పెడుతుంది. కనుక మనము ఈ విషయాల్ని గమనించుదాం. సువార్తను నేను చెప్పాను కదా, మనమేమి మిషనరీలాగా వెళ్ళిపోనవసరం లేదు. మన పరిసర ప్రాంతాలలోనే మనం ఏం ప్రకటించాలి చెప్పండి? సువార్తను ప్రకటించాలి. మీ ఇంటికి వచ్చేవారికి ప్రార్థనాపూర్వకంగా చెప్పాలి సువార్త. ఎవరికైనా నువ్వు సువార్త చెప్పాలనుకున్నప్పుడు ప్రతిరోజు కూడా నువ్వు ప్రేయర్ చేసుకోవాలి. ఏమని చేసుకోవాలంటే, ఈరోజు నేను ఎవరికైనా సువార్త చెప్పడానికి నాకు సహాయము దయచేయండి. మనము లేచినా పడుకున్నా కూడా సువార్తను ప్రకటించాలన్నటువంటి, పొద్దున్న పాస్టమ్ గారు వాక్యం చెప్తూ ఆన్లైన్లో ఆవిడ చెప్తుంది, పోయిన వారం పాస్టర్ గారు సువార్త గురించి చెప్పారు అని. ఆ మాట చదివించింది. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, రుణస్థుడనని చెప్తూ ఆవిడ ఒక మాట చెప్తుంది వాళ్ళకి. ఏంటంటే, మనకి బ్యాంకులో రుణాలు ఉన్నాయి, డ్వాక్రా రుణాలు ఉన్నాయి, చెప్పండి, కిరాణా కొట్టు దగ్గర రుణాలు ఉన్నాయి. అవన్నీ ఏం చేయాలి? అయితే మనకి బ్యాంకులో రుణాలు ఉన్నా లేకపోయినా, డ్వాక్రాలో రుణాలు ఉన్నా లేకపోయినా, చెప్పండి, మనం అందరము సువార్తకు రుణపడి ఉన్నాము. ఆ రుణం తీర్చుకుంటున్నావా? మరి నువ్వు చెప్పకపోతే ఆ అప్పు మిగిలిపోద్ది. చాలా సంఘాలు ఇలా చెప్పరు. సువార్తను చెప్పమని విశ్వాసులకు వాళ్ళు చెప్పరు. కానీ నేను చెప్తున్నాను, మీరందరూ కూడా మీ వలన అయినంత వరకు ఏమండి ప్రార్థన చేయాలి. ఫస్ట్ మా దేశము రక్షింపబడాలి, మా గ్రామము రక్షింపబడాలి, నా కుటుంబము రక్షింపబడాలి, నా బంధువులు రక్షింపబడాలన్నటువంటి భారము లేకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు, నువ్వు క్రైస్తవురాలివే కాదు. నేను చెప్పటం లేదండి, అది బైబిల్లోనే రాశాడు. పోయిన వారం కూడా మీకు చెప్పాను, గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా, ఆ మాటలు మీకు కంఠస్థం వచ్చేయాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడని ఇక మీదట నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇక మీదట జీవించు జీవితము, ఇక మీదట ఇక మీదట అంటే ఏంటి? ఎప్పటి నుండి చెప్పండి? ఎప్పటి నుండి? ఇప్పటి నుండా? ఈ రోజు నుండా? బంజమన్ గారు అవునండి, ఇప్పుడు నుండి అంటున్నాడు. నువ్వు బాప్తీసము తీసుకున్న రోజు నుండి. ఆ మాటకు అర్థం ఒకవేళ అప్పుడు నీకు తెలియదేమో. ఎప్పుడు నుండి? నువ్వు బాప్తీసం తీసుకున్న రోజు నిన్ను పాస్టర్ గారు ఏం చేశాడు? సమాధి చేశాడు. ఎక్కడ సమాధి చేశాడు? మట్టిలోనా? నీటిలో సమాధి చేసిన నిన్ను మరలా పైకి లేపాడు. అలాగే ఉంచితే చచ్చిపోతావు. మళ్ళీ పైకి లేపి ముంచడం ఏంటంటే సమాధి చేయడం, నీటిలో నుండి తీయడం అంటే ఇక మీదట జీవించు జీవితము, అంతవరకు జీవించిన జీవితము భర్త కొరకు, భార్య కొరకు, బిడ్డల కొరకు, నీ కొరకు, బంధువుల కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు జీవించిన జీవితము. ఎప్పుడైతే నీవు నీటిలో నుంచి ముంచి తీశారో
ఇక మీదట అంటే అప్పటి నుండి నీవెవరి కోసం జీవించాలి? యేసు ప్రభు కోసము జీవించాలట. అదండి మరి జీవిస్తున్నామండి మనం. మీరు నేను కూడా ఏం చేయట్లేదు, అప్పుడప్పుడు జీవిస్తున్నాం. ఆదివారం రోజు మళ్ళీ ఇంటికి వెళ్తే మన జీవితమే అంతా మామూలే, అంతా సదా మామూలే. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారిని వెంబడించటానికి దేవుడు మనల్ని ఏం చేశాడండి? పిలిచాడు. ఫాలో మీ, నన్ను వెంబడించండి, శిష్యులుగా ఉండండి, వెంబడించండి. నా యొక్క శిరస్సు అనేటటువంటి శిరస్సు కింద మీరు ఒక శరీరముగా లోబడి ఉండండి అని ఎన్నో రకాలుగా దేవుడు తన యొక్క ప్రణాళికని మనకి అందించాడు. అయితే మనం దాన్ని ఏం చేసామండి? పక్కన పెట్టేసాం. అయితే మరలా మనం దాన్ని ఏం చేయాలి? బ్రతికించుకోవాలి. అది తలిపేసేయండి. అది మరలా మనం ఏం చేయాలి చెప్పండి? బతికించుకోవాలి. అందుకనే మనము ఈ రోజు నుంచి మరలా ఒక విషయం నేర్చుకుంటున్నాం. మనము బైబిల్లో కొంతమంది నడిచిన నడతలు ఉన్నాయండి. అవి ముందుగా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఆదికాండము 5వ అధ్యాయములో 22వ వచనములో ఒక మాట రాయబడి ఉంది, చదవండి. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. చాలండి. ఎన్ని సంవత్సరాలు నడిచాడండి? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. మనము ఎన్ని సంవత్సరాలు దేవునితో నడవడానికి ఉంటామండి? సహజంగా అన్ని సంవత్సరాలు మనకు ఉన్నాయంటారా? ఒకవేళ అన్ని సంవత్సరాలు దేవుడు మనకిస్తే ఎవరి కోసం నడుస్తాం? మన కోసమే మనం నడుస్తాం. చాలా బాధ, నా గురించి నాకు బాధగా ఉంది, మీ గురించి కూడా నాకే బాధగా ఉంది. ప్రభువు కోరినట్టుగా నేను ప్రభువు కొరకు ఏం చేయలేకపోతున్నాను తెలుసా అండి? జీవించలేకపోతున్నాను. ఏదో మీకు చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో, నా మీద కోపం వస్తుందేమో, కానీ నేనేదో మీకు గొప్పవాడిని అని చెప్పట్లేదండి. నేనే నడవలేకపోతున్నాను, నేనే జీవించలేకపోతున్నాను. మిమ్మల్ని జీవించమని చెప్పడానికి నాకు అర్హత లేదు, కానీ దేవుడు నన్ను ఒక పాస్టర్గా పెట్టాడు కాబట్టి చెప్తున్నాను అంతే. నువ్వే నడుస్తున్నావా అని అడిగితే నా దగ్గర ఏమి లేదు తెలుసా? మీరు అందరూ నువ్వు నడుస్తున్నావా అని అడిగాడు అనుకోండి, నేనే మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది నాకు. నేను ఇప్పుడు వాక్యం చెబుతుంటే మీరందరూ ఎలాగా నా వంక చూస్తున్నారు? మీరు ఒకవేళ అడిగితే, మీరు నడుస్తున్నారా పాస్టర్ గారు మాకు చెప్తున్నారు అని అడిగితే, నేను కూడా మీకులాగే మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. ఇదేదో నేను గొప్పవాడినని లేకపోతే అంతా గట్టెక్కిపోయానని చెప్పటం లేదండి. మీకంటే ఎక్కువ నడవలసిన వాడను నేనే. మీకంటే ఎక్కువగా దేవుని కొరకు జీవించవలసిన వాడను కూడా నేనే నన్న భయముతో ఈ మాటలు మీకు చెప్తున్నానండి. హనోకు ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడంట? 300 సంవత్సరాలు. ఆయనకి కుటుంబం లేదండి. కుమారులను కన్నాడంట, కుమార్తెలను కన్నాడంట, పెళ్ళిళ్ళు చేశాడు, వారికి ఎన్నెన్నో కథా కార్యక్రమాలన్నీ. కానీ ఎవరితో నడిచడం మానేయలేదు, ఎవరితో నడడం మానేయలేదు, దేవునితో నడవడం మానేయలేదు ఆయన. మరి మనం మానేస్తున్నామే. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు అని అంటే ఎంతమంది అండి? మాకండి
నాకు చిన్నగా జ్ఞాపకం వస్తుంది, మళ్ళా చెప్తాను. సూసన్నా వెస్లీ, అసలు ఆ పేరే మీరు వినలేదేమో. విన్నారా? ఎవరావిడ? మా అమ్మగారు కదండి. మరి మీ అమ్మగారా? జాన్ వెస్లీ గారు అమ్మ. జాన్ వెస్లీ, సూసన్నా వెస్లీకి ఎంతమంది పిల్లలు? 17 మంది పిల్లలను కన్నది. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరే. చిన్న వయసులోనే భర్త చచ్చిపోయాడు. ఆ పిల్లలు పుట్టిన తర్వాత చచ్చిపోయాడు ఆయన. 17 మంది పిల్లల దగ్గర నైట్ పడుకునే ముందు ఒక్కొక్కడి తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేసి పడుకుంటుందటండి. ఒక్కొక్కరి తల మీద. 17 మందికి బట్టలు ఉతకాలి, 17 మందికి వంట చెయ్యాలి. ఏమండి, ఆలోచిస్తున్నారా? ఇంకా చెప్తాను, కొన్నే గుర్తున్నాయి ఆవిడ గురించి. 17 మంది పిల్లల్ని పెంచి అందులో 2 సేవకుల్ని చేసింది. 3 చేసిందా? నాకు తెలిసి 2. చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ. జాన్ వెస్లీ గుర్రం మీద ఎన్ని కిలోమీటర్లు నడిచి సేవ చేశాడు అన్నట్టు ఆయన. మూడు 300 మందికి వాక్యం చెప్పేదంట, ఆడవాళ్ళకి బైబిల్ స్టడీ. ఎంతమందికి? 300 మందికి ఇంతమందిని చక్కబెట్టుకుంటూ వారానికి 2 రోజులు బైబిల్ స్టడీ చేసేదంట. వారానికి 2 రోజులు బైబిల్ స్టడీ చేసి 300 మంది స్త్రీలను సంపాదించింది. దేవునికి స్తోత్రం. ఆవిడ రాసిన పుస్తకాలు నేటికి డైరీ రాసేదంట. వాక్య ధ్యానం చేసినప్పుడు డైరీ రాసుకుంటేనట ఆ పుస్తకాలు ఇప్పటికీ లైబ్రరీలో సేవకులు చదువుకుని ప్రసంగాలకు వాడుకుంటున్నారంట. ఏం చేసామమ్మ మనం? ఏం చేస్తున్నామండి మనం? సూసన్నా ఆవిడ పేరు ఏం పేరు? ఒకసారి ఆలోచన చేయండి. మనకున్నది 2 పిల్లలు, చిన్న ఇల్లు. ఆవిడ బైబిల్ స్టడీ చెప్పాలంటే ఎంత బైబిల్ చదవాలి చెప్పండి? అప్పటికప్పుడు చెప్పేస్తుందా? ఆవిడ ఎంత స్టడీ చేసి ఉంటుంది? నిద్రపోయిందంటారా అసలు చెప్పండి? పడుకుందా? పిల్లల్ని చూసుకోవాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి అంటే ఆవిడ శరీరం ఏమైపోయిందంటారు? సుఖపడిందంటారా? ఇలాంటి వాళ్ళని నువ్వేం చేయాలి తెలుసా? నీ ముందు పెట్టుకోవాలి. అంతేగాని మీ ఎదురింటి ఆవిడ పట్టుచీర కట్టిందని ఆవిడ ముందెట్టుకోకూడదు. ఆవిడేసుకున్న నగలు చూడకూడదు. ప్రభువు కొరకు జీవించినటువంటి వారిని నువ్వేం చేయాలి తెలుసా? ఎగ్జాంపుల్గా పెట్టుకోవాలి. ఒక దైవజనుడిని మాదిరిగా పెట్టుకోండి. ఒక యేసన్న గారిని పెట్టుకోండి. మీకు తెలిసిన ఆయన కిడ్నీలు ఎందుకు పోయినాయి చెప్పండి? ప్రతిరోజు మీటింగ్స్కి మధ్యలో 2 గంటలు 3 గంటలు ఆల్ నైట్ ప్రేయర్లు చెప్తే బాత్రూమ్కి లెగిసి వెళ్ళాలని వాటర్ తాగడం మానేసాడంట ఆయన. వాటర్ చెప్తున్నారు కదండి డాక్టర్లు, నువ్వు కనీసం 3 లీటర్లు తాగాలి. అప్పుడు నీ మలినాలన్నీ నువ్వు తిన్నావే, మటన్లు గిట్టన్లు అన్నీ మనం తిన్నామే, ఇవన్నీ తీసుకుని బ్లడ్లో కలవగా వాటర్ ద్వారా మన బాడీలో ఉండకుండా కిడ్నీ ఏం చేస్తుంది? బయటకు పంపుతుంది. మరి ఆయన బాడీలో ఏమైపోయింది? ఉండిపోయి కిడ్నీలు ఏమైపోయినాయి? పాడైపోయినాయి.
2 కిడ్నీలు పాడైపోయినాయి. ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడు ఆయన. నిద్ర లేదు, కంటి నిండా ఆయనకి నిద్ర లేదండి యేసన్న గారికి. అంతగా కష్టపడ్డాడు కాబట్టే ఈరోజు ఎక్కడ చూసినా ఆయన మందిరాలు కనబడుతున్నాయి. ఏం చేస్తున్నాయి? ఎక్కడ చూసినా ఆయన మందిరాలు. ఆయన రాసిన పాటలు ప్రజలు మండుతున్నారు ఆయన పాటలు పాడుతుంటే. దేవునికి స్తోత్రం. మరి మనం ఎలా జీవించాలి చెప్పండి? ఎలాంటి వాళ్ళని మాదిరిగా పెట్టుకోవాలి చెప్పండి? మనం ఏదండి మన భక్తి జీవితం? యేసు ప్రభువుని నమ్ముకున్నాము అనడానికి ఆయన కోసం మనం ఏం కష్టపడాలి? అంతా అయిపోయాక ఏం చేస్తాం చెప్పండి? ఏమీ చేయలే. కానీ ఇప్పుడైనా సరే నీకు అవకాశం ఉంది, ఇప్పుడైనా సరే నీకు అవకాశం ఉంది. అన్నిటికంటే గొప్ప పరిచర్య ఏంటో తెలుసా అండి? ప్రార్థనా పరిచర్య, ప్రేయర్ మినిస్ట్రీ. నువ్వు ఎక్కడికి వెళ్లకుండా చేయగలిగిన పరిచర్య ఏదన్నా ఉందంటే ప్రార్థనే. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చా చెప్పండి? ప్రార్థన చేయడానికి నేను పలానా చోటకి వెళ్ళాలండి అన్నది ఏమైనా ఉందండి? నువ్వు ఎక్కడైనా చేయగలిగింది అతి తేలికైన మినిస్ట్రీ ఏంటి అంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలోనే చెయ్యాలి అని ఉందండి ప్రార్థన? ఈ సమయంలోనే చేయాలండి, తెల్లారుజామునే చేయాలండి ప్రార్థన, తర్వాత ఇంక చేయకూడదండి అన్నది ఉందా అండి? లేదు కదా. ఎప్పుడైనా చేయొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఈ భంగిమలోనే చేయాలండి ప్రార్థన అనేది కూడా బైబిల్లో ఏమైనా ఉందండి? మోకాళ్ళేసే చేయాలండి బాబు చెప్పండి, ఎక్కడైనా ఉందా చెప్పండి? మిమ్మల్ని బైబిల్లో ఎక్కడా లేదు. ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, పడుకుని చేయొచ్చు, కూర్చుని చేయొచ్చు, నడుస్తూ చేయొచ్చు, మోకరించి చేయొచ్చు, నిలబడి చేయొచ్చు. అంత మినిస్ట్రీ, ఆ పరిచర్యను మనం చెయ్యాలి. దేవునిస్తూ ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ప్రార్థనా పరిచర్య అనేది ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ ఈరోజు మన సంఘం గురించి నేను చెప్పేది ఏంటంటే, మన సంఘములో ప్రార్థించేవారే లేరు. ఒకరోజు యేసన్న గారు ఎందుకు వాళ్ళ మినిస్ట్రీ అంతగా దీవించబడుతుందంటే, ఎందుకండి? ప్రార్థన వల్లనేనండి, ప్రార్థన వల్లనే. ఎందుకంటే అక్కడ సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారండి. ఎవరున్నారు? సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారండి. అందుకనే మానక ఆ పరిచర్య కోసము ప్రార్థన చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఈ పరిచర్య కోసము ఎంతమంది సమర్పించుకున్నారు చెప్పండి, ప్రార్థన చేస్తున్నారు? మీరు మామూలుగా చేస్తుండొచ్చేమో, కానీ సమర్పించుకుని ఒక గురిగా చేసేవాళ్ళు కావాలి పరిచర్యకి. ఎవరు కావాలండి? ఇదే ఈ పరిచర్య మీద గురి పెట్టి ఈ పరిచర్యను దీవించమని నువ్వు అసలు ప్రార్థన చేస్తున్నావా? గురిగా అండి, మీ పాస్టర్ గారి కోసం, మీ పాస్టర్ అమ్మ గారి కోసం, మీరు వెళ్తున్న పరిచర్య కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే ఇంకెవరు ప్రార్థన చేస్తారు? ఈ పరిచర్య ఎలా వృద్ధి చెందుద్దండి? నేను అడుగుతున్నాను దేవుణ్ణి, నాకు ప్రార్థించేవారు కావాలి. నాకు ప్రార్థించేవారు కావాలి ప్రభువా, నేను అడుగుతున్నా దేవుణ్ణి. 2, ఈ పరిచర్యకి
డబ్బులు ఇచ్చేవారు కావాలండి. అవునా కదా? ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళు ఇక్కడ స్థలం లీజుకి తీసుకున్నారు అమలాపురంలో. నీకు ఎంతమందికి తెలుసో తీసుకున్నారు 3 సంవత్సరాలకి. సంవత్సరం అయిపోయింది. మొన్న మీటింగ్ జరిగింది కదా, నేను ఆన్లైన్లో అది నేను వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేదు. ఆ రోజు వర్షంగా జరగదేమో అనుకున్నాను కానీ జరిగింది. జరిగితే చూస్తే అందులో వచ్చింది. చూస్తే వింటున్నాను, ఆయన ఏం చెప్పారా అని వాక్యం వింటుంటే ఆయన చెప్తున్నారు ఆ మినిస్ట్రీ ఎలాగ డెవలప్మెంట్ అవుతుంది, ఎలాగ ఇదంతా జరుగుతుంది కథా కార్యక్రమాలంటే మా వెనకాల నిరంతరము ఎవరున్నారు? ప్రార్థనాపరులు. ఈ పరిచర్య వెనకాల ఎవరున్నారు? ఈ మన పరిచర్య వెనకాల దేవుడు ఉన్నాడా? మీరు లేరా? భలే అనుకుంటున్నారు. మేము ఉన్నామండి. అలాగంటప్పుడు మరి ఎందుకు రాలేదు శుక్రవారం, ఒక శుక్రవారం కూడా సంఘ ప్రార్థనకి ఎందుకు రావట్లేదు? మీరు మీ సంఘముతో కలిసి ప్రార్థన చేయడానికి మీరు ఎందుకు రాలేకపోతున్నారు? ఆలోచించండి. నేను ఇప్పుడు గట్టిగా అడిగితేనే మీరు తలదించుకుంటారు. రేపొద్దున ఇదే ప్రశ్నలు ఎంతకంటే సూటిగా, ఎంతకంటే గట్టిగా కళ్ళు ఎర్రజేసి నిన్ను అడిగే రోజు ఒక రోజు రాబోతుంది. ఆ రోజు నువ్వు సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఉందా లేదా బైబిల్లో? ఒకరోజు రాబోతుంది. గత వారం ప్రభగారి గురించి చెప్పాను మీకు. 6 వారాలు 7 వారాలు, ఈ వారం కూడా రావలేదు ఆడు. మన సంఘం ఎటు వెళ్తుందో నాకే అర్థం అవ్వట్లా. ఆయన చెప్తున్నారు ఇప్పుడంట ఆ స్థలం అమ్మేస్తారంట. ఆ స్థలం అమ్మేస్తే ఇప్పుడు ఎన్ని లక్షలు ఉంటుందండి అక్కడ కొనాలంటే? ఆ స్థలం అమ్మేస్తారంట. ఆ స్థలం లీజ్ తీసుకుని మందిరం కట్టడానికి 15 లక్షలు అయిందంట ఆయనకి. ఎన్ని లక్షలండి? 15 లక్షలు. ఇప్పుడు ఆ స్థలం కొనాలి, అమ్మేస్తారంట. అమ్మేస్తే ఆ స్థలం కొని అక్కడ శీతల మందిరం, ఏసీ మందిరం కడతారంట అక్కడ. నేను అనుకుంటున్నాను, ప్రభువా నేను సేవ మానే చక్కగా ఆ హోసన్నా మందిరం పోయి ఏంటి ఆ మందిరంలో కూర్చుని ఏదో పరిచేసుకుంటే పోద్ది అనిపించిందండి నాకు. ఎందుకండి ఈ బాధలు? ఇవన్నీ కొని వాళ్ళు కూడా పోయి సాపలో గైపలో వేసుకున్నాం అనుకోండి, అయిపోదా? అది పరిచర్యే. అది పరిచర్య కాదా? కానీ దేవుడు పిలిచాడు కాబట్టి నెత్తి మీద భారం వేసుకోవటం. సరే, ఆయన అడుగుతున్నారన్నమాట, మీరందరూ సిద్ధపడండి అని. ఎవరు? మీ మందిరము మీరే కట్టుకోవాలి అని ఆయన చెప్పేటప్పటికి ఆయన టార్గెట్ ఏంటంటే వచ్చే ఏప్రిల్ 24కి మందిరం ప్రారంభోత్సవం జరగాలి. 2024 2026 ఏప్రిల్కి 24కి. చూసారా ఎంత స్పీడ్గా ఉన్నారో వాళ్ళందరూ. నేను పొద్దున్న చూశాను, జంగారెడ్డిగూడెంలో మందిరం స్థలం కొనేశారు. అక్కడికి అబ్రహాం పాస్టర్ గారు వెళ్ళి శంకుస్థాపన చేస్తున్నారు. మొన్నేమో అక్కడ కొనేశారు. ఎక్కడ? గుంటూరులో. ఇప్పుడు రేపు మళ్ళీ కాకినాడలో కొంటారంట. పార్కింగ్ ప్లేస్ లేదంట.
ఎందుకు వాళ్ళ అంతలా ఎందుకు వాళ్ళు చేయగలుగుతున్నారంటే డబ్బులు ఉన్నాయని కాదండి, వెనకాల ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నీ మనసంతా వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు, అత్తగారు ఏమంది, కోళ్ళు ఏమంది, వాళ్ళేమన్నారు, వాళ్ళేం తింటున్నారు, వీళ్ళేం, ప్రార్థన ఏముందండి. అలాంటి వాడు ప్రార్థన చేసిన దేవుడు వింటాడంటారా? నీ మనసులో కుళ్ళు పెట్టుకుని, కుశుద్ధం పెట్టుకుని, వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని ఎన్నడో. ప్రార్థించే వ్యక్తి కూడా దేవునికి ఇష్టం అవ్వాలి. ప్రార్థన దేవుడికి ఇష్టం అవ్వాలంటే ప్రార్థించే ముందు ప్రార్థించే వ్యక్తి దేవునికి ఇష్టంగా ఉండాలి. అతని క్రియలన్నీ కూడా బాగుండి ఉండాలి. అతని పాపాలన్నీ కూడా ఒప్పుకొని ఉండాలి. అతను క్లియర్గా ఉండాలి. అతను యథార్థంగా ఉండాలి. అప్పుడే అతని ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సూసన్నా వెస్లీ అంత కష్టపడింది. ఆమె రాసిన పుస్తకాలు లైబ్రరీలో ఉంటాయంట. వెళ్ళి పాస్టర్ గారు చదువుకుంటారంట. అంటే ఎన్ని విషయాలు రాసి ఉంటుంది. నాలాంటి ఒక పాస్టర్ గారు వెళ్ళి ఒక ఆడావిడ రాసిన పుస్తకం చదివి ప్రసంగం చేయడం ఏంటండి? సిగ్గుసేటు కాకపోతే అసలు మనం రాస్తే అందరూ చదవాలి కదా. అంటే ఎంతగా దేవునికి ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా ఏమీ లేదు. కష్టపడితే ఎవరికైనా ఇస్తాడు దేవుడు. నువ్వు కూడా బైబిల్ చదివి ఏం రాయొచ్చు? పుస్తకాలు అనసీమ గారు కూడా రాయించండి. రాయండి అమ్మ, పుస్తకం రాయండి. దేవునికి స్తోత్రం. దేవుడు పక్షపాతి కాదండి. నువ్వు ప్రార్థించి, నువ్వు కష్టపడితే, బైబిల్ ముందు కూర్చుని ప్రార్థన చదివి, ఇంకా కొన్ని పుస్తకాలు దగ్గర పెట్టుకుని, అర్థాలన్నీ రాసుకుని, ఒక అంశాన్ని తయారు చేసుకుని నువ్వు ఏమైనా చేస్తే నీ ప్రార్థనకి, నీ ప్రయాసకి దేవుడు కొంత ఫలాన్ని భూమి మీద కలిగిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును. నీ సమయాన్ని మామూలుగా వాడేసినా కూడా అయిపోద్దండి. అయిపోదా? ఖాళీ కూర్చుని 5 ఆవిడకి వెళ్ళి ఏంటి కూర వండామమ్మా, ఏం కూర వండావు, ఆ గంట కూర్చున్నావు, అయిపోయింది గంట. సమయం అనే దాని మీద ఒక సబ్జెక్ట్ ఉంది, నేను చెప్తాను మీకు. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నువ్వు ఎలా నడుస్తున్నావు. ఇక్కడ హనోకు ఎలా ఎవరితో నడిచాడండి? ఎన్ని వందల సంవత్సరాలు? 300 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం కూడా ప్రభువుతో ఇన్ని సంవత్సరాలు నడిచామని ఒక గుర్తింపు ఉండాలండి. ఎక్కడో పుడుతుంది అమ్మ, ఎక్కడో ఉంటాడు అబ్బాయి, ఇద్దరు కలిసి వివాహం ద్వారా కలిసి వారిద్దరూ ఆ రోజు నుండి మరణం వరకు వారు ఏం చేస్తారు? కలిసి నడుస్తారు. కలిసి జీవించడమే నడవటం అంటే. రెండవది ఏంటో తెలుసా? ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. ఆ పక్కన పేజీ తిప్పితే చాలు మీకు. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనయుండి నోవహు దేవునితో కూడా ఏం చేశాడండి? నడిచినవాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను కూడా దేవునితో నడవాలి. వాక్ విత్ గాడ్. ప్రతిరోజు దేవునితో మనం ఏం చేయాలి చెప్పండి? సహవాసము చేయాలి. తర్వాత మనం చూస్తే ఈయన గురించి మరలా హిజ్కియా గురించి ఉందండి. హిజ్కియా గురించి ఏమని ఉందంటే, రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. ప్రభువుతో నడిచినటువంటి వారిని గురించి చెప్తున్నాను. అంతసేపు తీస్తున్నారు. యెహోవా, కామ ఉంది కదండి, కామ ఉంటే ఏం చేయాలి? ఆగాలి కదా. యెహోవా యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకుంటునో
ఆ, నువ్వు జ్ఞాపకం చేసుకో. మరణకరమైన రోగం వచ్చిందండి. ఆయన చనిపోవాలని దేవుని ఉద్దేశం. అంత బాగా ఉన్నాడు కాబట్టే చచ్చిపోమంటున్నాడు దేవుడు కదండి. బాగా నడిచినా కూడా దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతాడు. దేవుడితో బాగా డీప్ లవ్లో పడ్డామనుకోండి, ఏం చేస్తాం? నిన్ను వదిలి నేను ఉండలేను అంటాడన్నమాట దేవుడు. బాగా లవ్లో పడే కదా అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడికో పోతున్నారు కదా. అలాగా డీప్ లవ్లో పడ్డామనుకోండి, ఎవరితోనూ? దేవునితోనూ. దేవుడు ఇక్కడికి రావడానికి అవ్వదు కాబట్టి చెప్పండి, ఏమంటాడు దేవుడు? వచ్చే నాయనా అంటాడు. అప్పుడు మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఎంతమందికి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది? మీకు వెళ్ళిపోవాలని లేదండి? అన్నమ్మగారికి ఎందుకు వెళ్ళిపోవాలని ఉందంటే బాధలు పడలేక, లవ్లో పడి కాదు. అంటే దేవుని మీద ఇష్టంతో వెళ్ళిపోతాను అంటలేదు, ఈ బాధలు పడలేక. అలా కాదు వెళ్ళిపోవడం. హిజ్కియా అంటున్నాడు, యథార్థ హృదయుడుగా ఉన్నాడటండి ఆయన. సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును. ఎంత అద్భుతమైన మాటలండి! ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? అబద్ధమైతే దేవుడు ఏమంటాడండి? అంటే నిజమా అబద్ధం? అది నిజమే. ఎలా నడిచాడటండి? యథార్థంగా నడిచాడంట, సత్యంగా నడిచాడంట. దేవుని దృష్టికి ఎలా నడిచాడటండి? అనుకూలముగా. అనుకూలంగా నడిచాడట. మరి మనం ఎలా నడవాలి? దేవుని దృష్టికి యథార్థంగా నడాలి, సత్యముతో నడవాలి. ఎవరి దృష్టికి? కొన్నిసార్లు మనము మనుషుల దృష్టికి అనుకూలంగా ఉండలేమండి. కానీ ఎవరి దృష్టికి మనం అనుకూలంగా ఉండాలో తెలుసా అండి? దేవుని దృష్టికి. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు భార్యకి నచ్చకపోవచ్చు, భర్తకు నచ్చకపోవచ్చు. కానీ మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి నచ్చాలి మనం. దేవునికి స్తోత్రం. ఆదికాండం 17:1 అబ్రహాముతో దేవుడు అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నువ్వు నడుచుచు నిందారహితుడుగా ఉండాలి అబ్రహామా అని చెప్పాడండి. ఎలా నడాలటండి ఆయన? నిందారహితుడుగా నడాలటండి. అబ్రహాములో ఒక నింద కనపడింది 16వ అధ్యాయములో కదండి. ఏమిటా నింద? భార్య మాట విని ఎవరిని పెళ్లి చేసుకున్నాడండి? హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా, నేను పిలిచిన పిలుపులో నుండి నిన్ను పక్కకు తీసుకెళ్ళిపోయింది నీ భార్య. నీ భార్య మాట విని నువ్వేం చేసావో తెలుసా? హాగర్ని ఏం చేసినావు? నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇది నీ జీవితంలో ఒక నింద. సరేలే, నువ్వు అలా ఎందుకు చేసావో కూడా నాకు తెలుసు. ఎందుకు చేశాడండి అబ్రహాము? ఎలా వినిపించిందండి? ఎలా చేయించిందండి శారమ్మ? టార్చరు. పడుకుంటే పిల్లలు లేరు, బయటికి వెళ్ళి లోపలికి వచ్చాడనుకో పిల్లలు లేరు. ఇంకా సనుగుడు తట్టుకోలేకపోయాడండి. సనగాలంటే ఆడవాళ్ళే సనగాలండి, ఇంకెవరు సనగలేరండి. అలా సనుగులో మీకు 100 మార్కులు వేయచ్చు. ఎవరికి? ఆడవాళ్ళకి. దావీదురాజు గారు అలాగేనా అంటున్నారు. భర్తల దగ్గర ఎలా సనుగుతారంటే, ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. సార్ నాకేమీ గుర్తుంటలేదండి అన్నాడంట. డాక్టర్ గారు అన్నాడు, నీకు పెళ్ళి అయిందా అని అడిగాడంట. పెళ్ళి అయింది అన్నాడంట. మరి నీకు గుర్తుండాలే అన్నాడంట. నువ్వు మర్చిపోయినా నీకు గుర్తు చేసే ఆవిడ ఉంటుంది కదా, శ్రీమతి.
అన్నాడట. అదే ఎలా నడిచాడటండి, ఎలా నడమంటున్నాడండి దేవుడు అబ్రహామును? నిందారహితుడిగా. ఎన్ని నిందలు కనపడతాయో మన జీవితంలో దేవుడు చూస్తే. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఎలా నడాలి మనము? మీకా గ్రంథం 6వ అధ్యాయంలో వచ్చును. మలాకి 2:6 ఇద్దరు చెయ్యండి, టైం మనకు కవర్ అవుతుంది. మీకా 6:8, మలాకి 2:6. ఇక్కడ ఎలా నడాలని ఉందో చూడండి. మీకా 6:8, మలాకి 2:6. మనుష్యుడా ఏమి ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది, న్యాయముగా నడవండి. చాలండి. ఎలా నడవాలి మనము? న్యాయంగా నడాలండి మనం. అన్యాయంగా మనం ఏం చేయకూడదు? నడవకూడదు. నడక గురించే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి న్యాయముగా నడుస్తున్నామండి మనం. న్యాయం తప్పుతున్నామా? మన ఇంట్లోనేమి, వీధిలోనేమి, ఎక్కడైనా సరే మన నడక ఎలా ఉండాలి తెలుసా అండి? మన మాట ఎలా ఉండాలి తెలుసా అండి? న్యాయంగానే ఉండాలి. అన్యాయము కలిగినది, అన్యాయము ద్వారా అన్యాయంగా ఏది కూడా మన గృహంలోకి రాకూడదండి. అంత న్యాయంగానే ఉండాలండి. మన సంపాదన న్యాయంగా ఉండాలండి. అంతా న్యాయంగా ఉండాలండి. తర్వాత మలాకి 2:6, సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకొని వారై ఉండాలి. చాలండి, అంతే. ఇక్కడ ఏమనాలి తెలుసా? సమాధానంగా నడుచుకోవాలండి అందరితో. గొడవలు ఎట్టుకోకూడదండి అందరితోనూ. మనం ఎలా నడాలి చెప్పండి అందరితోనూ? మృదువుగా ఉండాలి. ఒకవేళ నీ మాట కరుకుగా ఉందేమో, యేసు ప్రభుని నమ్మనప్పుడు, ఇప్పుడు ఎలా ఉండాలి? నేను ఇంతే అంటే ఎలా కుదురుతుందండి? బ్లేడు కోసినట్టు కోసేయటమే. కొంతమంది మాట చూడండి ఎలా ఉంటుందో. జాగ్రత్త సుమా, ఇవన్నీ ఎందుకు రాయించాడు దేవుడు? నువ్వు ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. మనల్ని రక్షణ బాప్తీసం పొందిన తరువాత ఇక మీదట జీవించు జీవితం ఎలా ఉండాలి? నిందలేని జీవితముగా ఉండడానికి చూసుకోవాలి. న్యాయంగా ఉండడానికి మనము చూసుకోవాలి. సమాధానంగా ఉండాలండి. ఒకవేళ ఎవరైనా నీ ముఖం చూసి అలా తిప్పుకున్నారనుకో, అతను వచ్చి నీతో మాట్లాడాలనుకోకూడదంట. అదేంటి, నిన్న బాగానే చూశాడు నా ముఖం వైపు, ఇప్పుడు ఏమిటి అలా ముఖం తిప్పుకున్నాడని ఏం చేయాలట? అతను వెళ్ళకూడదంట. నువ్వు వెళ్ళి, బ్రదర్ మీరు ఎందుకని అలా ఉన్నారు, నేనేమైనా మీకు ఏమైనా చేశానా అని అడగాలంట. అప్పుడు బ్రదర్ లేదు, నేను నాకున్నట్టు ఏదో నేను అలా ఉన్నాను బ్రదర్, అంతేం కాదు, అదేం కాదు. అంతే కదండి. అంటే మీరు కాకుండా మీ ముఖం చూస్తాక అలా అనిపించింది, అందుకని అడుగుతున్నాను. ఏమైనా తేడా ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాను. అంత గొప్పవాళ్ళు ఎవరున్నారండి ఈరోజు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు యేసుప్రభు వారు? ఏం చెప్పారండి? అది కాదు, నీవు బలిపీఠము దగ్గర అర్పణ అర్పించుచుండగా. భక్సింగ్ గారు సహవాసంలో ఒక అతను అలాగేనటండి. నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ ఏంటి అక్కడ ఇంకోలా కూడా చదువుకోవచ్చు. ఇంకొకరి మీద నీకు విరోధం ఏమైనా కలదని జ్ఞాపకం వచ్చినట్టు అన్నాడా? అర్థమైందా? మీకు అర్థం లేదు నేను చెప్పింది. అతనికి నీ మీద విరోధం వచ్చిందంట, అతనికి, నీకు లేదు. ఇప్పుడు ఎవరికో నా ఫ్రెండ్కి
నా మీద విరోధం వచ్చింది అని ఇప్పుడు నాకు ఇక్కడ కానుక వేస్తుండగా జ్ఞాపకం వచ్చిందంట. ఎవరికి వచ్చింది జ్ఞాపకం? అతనికి కాదు, నాకు. ఎవరు జ్ఞాపకం చేశారు ఇంతకనే? దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు నువ్వు అర్పణ అర్పించేయకు, కానుక వేయడానికి ముందుకెళ్ళకో. ముందు నువ్వు కానుక నీ జేబులో పెట్టుకో, ముందు అక్కడికి వెళ్ళిపో. అక్కడికి వెళ్ళి, బ్రదర్ మీరు ఎందుకనో నాతో ఈ మధ్యన సరిగా ఉండలేదు బ్రదర్, ఏంటి? అవును, నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నాకు నీ మీద కోపంగా ఉంటుంది, అందుకే నీతో సరిగా మాట్లాడలేకపోతున్నాను అని అతను అన్నాడు అనుకోండి. నీకు లేదు అతని మీద, అతనికి ఉంది నీ మీద. అది కూడా మనమే తీర్చుకోవాలి. ఇది ఎక్కడ గొడవండి బాబు? ఇదేమి యేసుబాబు అండి బాబు? నాకు అర్థం కావట్లేదు. ఎంత నిన్ను ఎంతగా నరుగుతున్నాడో చూసావా? ఇలా లేకుండా మా ఇక్కడ కూర్చొని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అలాగైతే మీరు కానుక వేయకండి, వేయకండి. ఎందుకు? నీ కానుక దేవుడు తీసుకోడు. అంత లెవెల్ పెట్టాడండి, ఆ స్టాండర్డ్ పెట్టాడండి. అంటే ఆయన లెవెల్ ఏ లెవెల్లో మీకు అర్థమవుతుందా? ఎవరైనా వెళ్ళగలరా ఆ లెవెల్కి? వెళ్ళగలరా అంటే వెళ్ళగలము, చెయ్యగలము. చెయ్యలేనిది దేవుడు మనకి చెప్పడు. దేవునికి స్తోత్రం. నా కాడి సులువును, నా భారము. మరి ఎందుకు చేయలేకపోతున్నావంటే నువ్వు లోబడతలేదు. సమాధానంగా నడాలటండి మనం. దేవునికి స్తోత్రం. మా యూపీఏ పాస్టర్స్ మీటింగు దేవదాస్ గారు అని ఒక ఆయన ఉంటాడు, పెద్ద ఆయన, వాక్యం బాగా చెప్తాడు, అంతా బాగానే ఉంది, సీనియర్ మోస్ట్ పాస్టర్ గారు. అయితే గత 8 నెలల క్రితం ప్రెసిడెంట్గా పదవి దిగిపోయాడు ఆయన. పదవి దిగిపోయిన తర్వాత ఫెలోషిప్కి రావడం మానేశాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కలిసి మరలా నన్నే ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారని అనుకున్నాడు. రూల్ ఏంటంటే ఒకసారి ప్రెసిడెంట్గా ఉన్నవాడు ఇంకేం చేయకూడదు, ప్రెసిడెంట్ అవ్వకూడదు, రూల్ అది. కానీ నన్ను మరలా మీరు అందరూ ప్రెసిడెంట్గా ఎన్నుకోలేదు కాబట్టి ఇప్పటి వరకు ప్రెసిడెంట్గా కొనసాగిన నేను ఏంటి అక్కడికి వెళ్ళి మీకులా కూర్చోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేనేం చేయను, ఇప్పుడు ఫెలోషిప్కి రానని రావడము మానేశాడండి. ఎంతమంది వెళ్ళి బతిమాలినా వస్తానని అంటాడు కానీ రావట్లేదు. చూసారా ఎలాంటి వాళ్ళు ఉన్నారో పాస్టర్స్లో? సమాధానముగా నడవటం అనేది ఎంత కష్టమో. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తాను చూడండి. ఇప్పటికి ఎన్ని మాటలు అయిపోయినండి. హనోకు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. నోవహు ఎవరితో నడిచాడు? మరి హిజ్కియా ఎలా నడిచాడు? దేవునితో యథార్థంగా నడిచాడు, సత్యంగా నడిచాడు, దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడు. తర్వాత ఎలా నడాలి అని రాసి చదివే మైకా 6:8లో న్యాయంగా నడాలి, సమాధానముగా నడవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. తగ్గిపోవాలండి మనం ఎప్పుడు కూడా. నిందారహితుడిగా నడాలి అబ్రహాం అని చెప్పాడు. సమాధానం కోరుకోవాలంటే మనం ఏం చేయాలండి? బెర్రబెగిసిపోవాలా లేకపోతే తగ్గించుకోవాలా? బెర్రబెగిసిపోవాలంటే బెంజమిన్ గారు సమాధానం కోరుకునేవాడు ముందు అడుగు వేయాలి. యేసు ప్రభువు వారు మనతో సమాధాన పడాలనుకున్నారు కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి? ఎవడరా మీరే పైకి రండిరా అని అన్నాడు అనుకోండి, అసలు వెళ్ళగలుగుతాం మనం పైకి? మనం రాలేం కాబట్టే ముందు మనమే సమాధానముగా ఉండాలి. జాగ్రత్త సుమ, ప్రభువారు ఇవన్నీ నీలో కోరుకుంటున్నాడు. నెక్స్ట్ ఇంకొక 2 వచనాలు ఉన్నాయండి.
పరమగీతం 7:1 సొలొమోన్ అంటారు, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు అని అంటాడు. మనం ఎలా నడాలి చెప్పండి? సంఘము యొక్క నడక ఎలా ఉండాలి చెప్పండి? అందంగా ఉండాలి. రాజకుమార్తె ఎలా నడుస్తుందండి? రాణిగారి నడక ఎలా ఉంటుంది? ఎవరిని పడితే నా రాణి అంటామండి అసలు. మన మధ్యకి ఇలా అంటున్నాను ఏమనుకోద్దు, ఒక పుట్టావిడ వస్తున్నారు చూసారా, అప్పుడప్పుడు వస్తున్నారు కదా, ఆవిడ రాణి అవుతారా? రాణి బట్టలు వేసి కిరీటం పెడితే ఎలా ఉంటుందండి? రాణిగారు వస్తున్నారు అనగానే మనం అందరం ఇలా చూస్తాం, ఆవిడ ఎలా ఉంటుంది? సంఘం యొక్క నడక. ఈ సంఘము ఎవరికి రానవ్వబోతుందండి? యేసు ప్రభువుకి రానవ్వబోతుంది. ఈ రాణి, ఈ రాజు ఎంత గొప్ప రాజు! ఒక ఇండియాకు రాజా? సర్వ సృష్టికి మన ప్రభువే రాజు. మనం ఆయనకి ఏమవ్వబోతున్నామండి? ఆయన రాణిగా మనము తీర్చబడాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, రాజకుమారపుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందంగా నడుస్తున్నావో, ఎంత అందంగా నడుస్తావు. మన నడత బాగుండాలి సార్. ప్రభువారు మన మీద పెట్టిన ఆ యొక్క ఏమంటారు, ఆ బాధ్యత లేక అదంతా మనం ప్రభుకి మనం ఇవ్వాలి. ఈ భూమి మీద ఉండగా అంతగా నడుచుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆఖరిగా నేను ఇంకొక మాట చెప్తున్నాను, అంటే ప్రసంగం అయిపోలేదు. ఎఫెసు పత్రికలోకి ఇంకా మనం బయట చూసాము కొంతమంది ఎలా నడిచారనే విషయం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2:12 పౌలు గారు అంటారు, తెస్సలోనీయులకు రాసినప్పుడు పౌలు గారు మొదటి పత్రిక 2:12 ఏమంటున్నారో ఒక్కసారి చదవండి. 1 Thessalonians chapter 2 verse 12. మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఇది ఒక పాస్టర్ గారు నడకండి. ఎలా నడాలంట? సంఘస్థుల ఎడల పాస్టర్ గారు చదవండి మళ్ళీ ఒకసారి. మీరందరూ నాకు చెప్పండి ఈ వాక్యం. అంటే మీరు నాకు ప్రసంగం చేయమంటున్నాను, అది నేను నడాల్సిన నడక కదా మరి అండి. మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకున్నామని మీకు తెలుసు. ఒక దైవజనుడు సంఘానికి వచ్చే వారి ఎడల ఎలా నడాలటండి? ఎలా నడాలమ్మా? తండ్రి బిడ్డల పట్ల ఎలా నడుచుకుంటాడో అలా నడుచుకోవాలటండి. బిడ్డల పట్ల తండ్రి ఎలా ఉంటాడండి? దైవజనుడు కూడా విశ్వాసుల పట్ల అలాగే నడుచుకోవాలి. తండ్రి ఏం చేస్తాడండి? గద్దిస్తాడా? పిల్లల్ని గద్దిస్తాడా? తండ్రి కొడతాడా? మరి నేనేం చేయాలి? మిమ్మల్ని గద్దించాలి, ఖండించాలి, ప్రేమించాలి, ఏమండి, అన్నీ చెయ్యాలి. మన నడతలు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఇవన్నీ ఎఫెసు పత్రికలోనికి వెళ్లకుండా బయట ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు ఎఫెసు పత్రికలోకి వెళ్తున్నాం. ఇంకొక అరగంటలో మనం వాక్యాన్ని ముగించేసుకుంటామండి. అయితే ఇప్పుడు నేను
ఎఫెసు పత్రికలోకి వెళ్తే నాకు తెలిసినంత వరకు ఆ పత్రిక స్టడీ చేస్తే 4 రకాలుగా నడాలని ఉందండి అందులో. ఎన్ని రకాలుగా నడవమన్నారండి? ఒకసారి పీతలు గురించి ఒకసారి చెప్పినట్టున్నాను కదా, చెప్పానా? చెప్పినా మీరు మర్చిపోయి ఉంటారు. అలా కాదు, పీతలు నడుతున్నాయంట. నేను చెప్తాను. సరే, పీతలు అలా నడితే చెప్పండి, ఇలా నడుస్తాయి. ఇప్పుడు ఆ గుమ్మం గుండా బయటికి వెళ్ళాలనుకోండి, ఆ పీత ఇక్కడి నుంచి అలాగే వెళ్దండి, అది ఇక్కడ మొదలెట్టాలి, అది అప్పుడు అలాగే వెళ్తుంది అనమాట. అది అప్పుడు ఈ పీతల్ని అందరూ అంటున్నారంట, ఏంటి మీరు వంకరగా నడుతున్నారు అంటున్నారంట. అప్పుడు పీత పిల్లలన్నీ తల్లి పిల్ల దగ్గరికి వెళ్ళి, అమ్మ అందరూ మమ్మల్ని వంకరగా నడుతున్నారు అంటున్నారు, నాకు నేను తిన్నగా నడవడం నేర్పించవే అని పిల్ల పీతలన్నీ తల్లి పీతని అడిగితే, రండి నేర్పుతానని చెప్పి అది నడిచి చూపించిందంట. అది ఎలా నడుతుంది చెప్పండి? వంకరగా. లోకంలో మన నడక అంతా చెప్పండి వంకర నడక, అవునా? పీత పుట్టుకే అంతది. పీతగా పుట్టింది ఏది కూడా ఎలా నడదండి? అది సముద్రం పీత అయినా ఏ పీత అయినా అది ఎలా నడుస్తుంది? అది వంకరగా నడుస్తుంది. యేసు లోకంలో ఉన్నవారు ఎవరైనా సరే చెప్పండి, వాళ్ళు ఎలా నడుస్తున్నారు చెప్పండి? వంకరగా నడుస్తున్నారండి. అలాగంటే వాళ్ళు కోపం వస్తుంది. ఆ 2 మాటలు ఉన్నాయి బైబిల్లో, అవి నేను చూపిస్తాను. ఏంటి ఆ వంకర నడకంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైనటువంటి అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటిమి. ఎలా నడిచేవటండి మనం అందరమును? అందరూ చెప్పాలమ్మా, ఎలా నడిచేవటండి మనం అందరమును? మళ్ళా చెప్పండి. లోకంలో మనము ఎలా నడిచామండి? ప్రపంచ ధర్మము. లోకములో ఉన్న నడతల మనుషులందరూ ఎలా నడుస్తారండి? లోకములో ఉన్న విధానాన్ని బట్టి నడుస్తారు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? మునుపు నడుచుకుంటిరి. ఇప్పుడు కాదు, మునుపు అంటే ఎప్పుడు? పొందక మునుపు, అవునా? ఎలా నడిచాము? ప్రపంచ ఎలాగా? 3వ వచనం, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారిలాగే స్వభావ సిద్ధముగా దైవోత్గ్రతకు మనం ఏమై ఉన్నామో ఇదే వంకర నడకంటే. శరీరము మనస్సుకు ఉన్న కోరికలను అనుసరించి ప్రపంచ ధర్మమును బట్టి మనం అందరము ప్రవర్తించాము, నడిచాము అని లేఖనం మన మీద ఆరోపణ చేస్తుంది. ఇలా నడిచిన వారు అందరి మీదకి ఏమొస్తుందట? చెప్పాలి, అందరూ చెప్పాలి, ఏమొస్తుందట? దేవుని ఉగ్రత. ఇప్పుడు నువ్వు అలా నడిచావనుకో, ఎక్కడికి వచ్చి చెప్పాలి అందరూ గట్టిగా, దేవుని మందిరమునకు వచ్చి కూడా నువ్వు అలాగే నడిస్తే నీ మీదకి కూడా దేవుని ఉగ్రతే వస్తుంది. నడుస్తున్నావా? నీ నడక మారిందా? నీ లోక ధర్మం ప్రకారంగా బైబిల్లో ఏముందండి? లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకొని మారు మనసు పొంది రూపాంతరం చెందాలటండి. అందుకే నేను మీకు ఈ వాక్యం చెప్పాల్సి వస్తుంది. దేవుని చిత్తం ఎలాగుందమ్మా, నువ్వు ఇలా నడవాలి అని నేను చెప్తున్నాను అనమాట అండి. అప్పుడు మీ మనసు ఏం చేయాలి, మీరు మార్చుకోవాలి. సపోజ్ ఎవరైనా ఏమండి పాస్టర్ గారు, మా కుటుంబంలో గొడవలు అవుతున్నాయండి అంటే, ఈ ఈ ఈ కుటుంబం ఒకటి మన మందిరానికి వస్తుంది అనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో మందిరానికి రావట్లేదు అనుకోండి, ఈ మందిరానికి వస్తున్న కుటుంబము మన దగ్గరకు వచ్చి లేదా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, ఏమండి పాస్టర్ గారు మరి ఇలా జరుగుతుంది మా కుటుంబంలో అని అన్నాం అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి పాస్టర్ గారు? ఏ ధర్మం చెప్పుని నడవమని చెప్పాలి? ఏ ధర్మం చెప్పునా కదా? అప్పుడు ఈ మనిషికి ఇష్టమవుతుందా? అవదు. కాబట్టి నువ్వు ఎలా నడవాలమ్మా? కొడితే కొట్టమ్మా, తిడితే తిట్టమ్మా. మన సంఘస్థులు కూడా చాలామంది ఏదైనా సమస్యలు వస్తే ఎలా నడుస్తున్నారండి? లోక ప్రకారంగా నడుస్తున్నారండి. ఎంత విచారం! ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడిచావు, కానీ ఏదైనా సమస్య వస్తే మనం ఎవరికి అప్పగించుకోవాలండి? దేవునికే. ప్రభువా, ఇదిగో ఇలా ఉంది పరిస్థితి, నేను మీకు అప్పగించుకుంటున్నాను. ఆ రోజు నుంచి నువ్వు ఇంకా ఆ విషయాన్ని ఏం చేయకూడదండి, మరలా నోట్లోంచి ప్రభుకి అప్పగించాం. దేవుడు అద్భుతంగా ఆ సమస్యకి ఏం తీసుకొస్తాడో తెలుసా అండి? కానీ నువ్వు మరలా నోటితో అది మలుగుతుంటే ఆ సమస్యను అలా ఎలాగ ఉంచేస్తాడండి. నేను చెప్తున్నాను, మీకు చెప్తున్నాను అంటున్నాను, కానీ నేనే ఇంకా ఈ లెవెల్కి రాలేదు అనే విషయాన్ని సవినయంగా మీ ముందు నేను మనవి చేసుకుంటున్నాను. మీకు నా మీద కోపం రాకుండా. అంటే ఇక్కడ నిలబడ్డానని నేనేదో అరుతున్నట్టు కరుతున్నట్టు మీకు అనిపిస్తుంది. అది మీకంటే డేంజర్ జోన్లో ఉన్నానన్న సంగతి మీరు నన్ను ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకుని జాలిపడాలి. ప్రభువా అలా చెప్పాడు, కానీ అసలు కష్టం అంతా అతనికే ఉంది, బోధకుడు అతను, 2 దెబ్బలు ఆయనకి కొడతావు కాబట్టి మా పాస్టర్ గారు అందరికంటే ముందుగా ఆయన నడిచేలాగా చెప్పండి, చెయ్యండి ప్రార్థన. నేను నడవాలి, మీరు నడవాలి. మనమందరము దేవుని వాక్య ప్రకారంగా నడాలి. నడిస్తేనే ఈ లోకములో ఎటువంటి ఇది మనము కోరుకోకూడదు. దేవుడే సమస్యలకి పరిష్కారాన్ని కలిగిస్తాడు. ఇంకొక మాట కూడా నేను చూపిస్తున్నాను చూడండి. 4వ అధ్యాయము 17వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. మనం ఎలా నడవకూడదండి? అన్యజనులు నడిచినట్టుగా నడవకూడదు. మన రూబేన్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వానరమ్మ గారు ఒకసారి వచ్చారు, 2 సార్లు మన దగ్గరికి. ఆవిడ ప్రార్థన చేయించుకుంటాను అని ఆవిడ గృహంలోకి తీసుకెళ్తే ఆవిడతో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడడం జరిగింది. నేను అడిగాను, ఓం శాంతికి వెళ్తున్నారు కదమ్మా మీరు, అక్కడ విషయాలు ఏంటి చెప్పండి, తెలుసుకోవడం మంచిది కదా అని చెప్తే ఆవిడ చెప్తుంది, రాబోయేది క్రీస్తు రాజ్యమేని అంటండని. మీకు నవ్వు రావట్లేదా? అంటే మీరే అనుకుంటున్నారా క్రీస్తు రాజ్యమా? పాస్టర్ గారు చెప్తున్నారా అనుకుంటున్నారా? ఓం శాంతిలో కూడా ఏం చెప్తున్నారంట, రాబోయేది
క్రీస్తు రాజ్యమే, మహానుభావుడు అని చెప్తున్నారంట. అంటే సువార్త వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆవిడ చేతిలో కూడా బైబిల్ ఉందండి. ఎన్ని విషయాలు చెప్పిందో, మంచి విషయాలు చెప్పింది ఆవిడ. ఆవిడ దగ్గర కూడా కొంత ఇంత ఉండాలనుకున్నాను నేను అప్పుడు. అన్ని విషయాలు చెప్పిందండి ఆవిడ. అందుకే పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు అద్భుతాలు ఎవరు నమ్ముతారంటే, అద్భుతాలు చేస్తే పేదలు నమ్ముతారు కానీ జ్ఞానులు నమ్మరు. జ్ఞానులకి ఏం కావాలి? మీరు సువార్త చూడండి, ఎక్కడ గొర్రెల కాపర్లకి నక్షత్రం కనపడితే అర్థమవుద్ది వాళ్ళకి. గొర్రెల కాపరికి నక్షత్రం ఒకటి కనపడదు, ఇది ఏ నక్షత్రం రా, అరుంధతి నక్షత్రమే ఉంటుందిరా అనుకుంటారు వాళ్ళు. అవునా? గొర్రెల కాపరికి ఎవరు కనపడ్డారండి? దేవదూత. మరి దేవదూత జ్ఞానికి ఎందుకు కనపడలేదు? వాళ్ళకి నక్షత్రం కనపడింది. దేవుడు అందరూ ఒకేలా రక్షణ పొందరండి. ఒక్కొక్కరికి జ్ఞానం ఎక్కువైపోద్ది. బాగా ఈవిడ జ్ఞానం ఎక్కువలా ఉంది. నేను అప్పుడు చెప్పాను, అమ్మ ఏం పేరు మీ పేరు? సునీత గారు, ఈవిడ జ్ఞానులకే జ్ఞాని, మనం జాగ్రత్తగా ఉండాలి, ఈవిడ దగ్గర సువార్త చాలా జాగ్రత్తగా చెప్పాలి. ముందు ఆవిడ జ్ఞానం అంతా మనం వినాలి. ఏం చేయాలి? అప్పుడు ఆవిడ బాగా ఉప్పొంగుద్ది అన్నమాట. బైబిల్లో ఏముంది? జ్ఞానము ఉప్పు. నేను చెప్పింది ఈ పాస్టర్ వింటున్నాడు అనుకునేలా తేవాలి. సమయం చూసి ఏం చేయాలి? ఒక పాయింట్ వదలాలి. దేవునికి స్తోత్రం. అది తెలివిగా చెప్పాలమ్మ వీడికి. ముందు మనం మాట్లాడకూడదు. ఆవిడ చెప్పింది మనం ఆవిడ క్వశ్చన్లు వేస్తా ఉండి 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 అప్పుడు నేను చెప్పాను అన్నమాట. పాస్టమ్మ గారు చెప్పారు, నేను చెప్పాను. ఏం చెప్పానంటే, ఆవిడ చెప్పింది, పాస్టమ్మ గారు ఏం చెప్పిందంటే, ఏమని చెప్పిందంటే తెలుసా అండి, ఇప్పుడు మీరు ఒక ఊరికి వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి? అన్ని బస్సులు ఎక్కుతారా? ఆవిడ చెప్పింది ఏం చెప్పింది? అందరూ ఒకటే అంద. మళ్ళీ దీపావళి వచ్చి దీపావళి చేశాను అంటుంది. ఏ బస్సు అయినా ఒకటే, మళ్ళీ అలా చెప్తుంది. చెప్తే అప్పుడు పాస్టమ్మ గారు అన్నది, మరి ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలండి? ఆ ఊరికి వెళ్ళి బస్సు ఎక్కాలా అంటే, ఇప్పుడు నేను హైదరాబాద్ బస్సు ఎక్కాను అనుకో, హైదరాబాద్లో దిగుతా కావాల్సి ఉంటే, తర్వాత బెంగళూరు కూడా దిగుతానంటుంది. ఆవిడ భలే మాట్లాడిందండి ఆవిడ. అప్పుడు నేను అన్నానమ్మా, పరలోకం అనే బస్సు, పరలోకం తర్వాత ఇంకో పరలోకం లేదు. పరలోకం వెళ్ళాలంటే ఒకే బస్సు ఉంది. అవునండి, ఆ బస్సు పేరే యేసు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చెప్పారో తెలుసమ్మా? రాముని నమ్ముకున్నా వస్తావు ఏంటి అని చెప్పలేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే అన్నాడు. అవునండి అవునండి అని 2 ముక్కలు ఆలోచించింది. మళ్ళీ ఇంకో దాంట్లో పోయి, సరే నెక్స్ట్ మళ్ళీ వస్తామమ్మా, అప్పుడు డిస్కషన్ చేద్దాం, కంగారు పడకండి అని అర్థం చేసి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా అద్భుతంగా జరిగింది. గున్నెపల్లిలో కూడా, గంగలకూరులో కూడా 6 7 వచ్చారు. అక్కడ కొద్దిగా వాక్యం చెప్పాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇంకా బలంగా మనల్ని సువార్తలో వాడుకొనుగాక. కొన్ని ఆత్మలను రక్షించాలండి మనం. ఎలాగైనా సరే ఏం చేయాలి? గెలకాలి మనం. కొంతమందికి ఎలా గొడవ పెట్టాలని అటు ఇటు అన్నట్టుగా మనం ఏం చేయాలి చెప్పండి? ఎలా చెప్పాలి యేసుబాబు గురించి ఇవిడని అక్కడ మనం ప్రయాసపడాలి. దేవుడు నీ ద్వారా కొన్ని ఆత్మల్ని రక్షణలోకి నడిపించునుగాక. ఎలా నడవకూడదటండి మనము? అన్యజనులు నడిచినట్టుగా ఏం చేయకూడదు? అన్యజనులు నడిచినట్టు ఎందుకు నడవకూడదు? అక్కడ కొన్ని మాటలు రాశాడు చూడండి. వారైతే అంధకారమైన మనస్సు గలవారు, హృదయ కాఠిన్యము వలన, తమలో ఉన్న అజ్ఞానము వలన, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై
తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచున్నారు. లోక ప్రకారంగా మనం నడవడానికి మనం ఏం చేయలేదు చెప్పండి? ఒక ప్రవాహంలో చేపలన్నీ కూడా ఇటు కొట్టుకెళ్ళిపోతూ ఉన్నాయండి చచ్చిపోయి. దేవుడు అందులో ఒక చేపను బతికించాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుంది అది? ఆ ప్రవాహం గుండా చేపలన్నీ కొట్టుకుపోయి ప్రవాహం గుండా ఆ నదిలో గుండా కొట్టుకుపోయి సముద్రంలోకి వెళ్ళి పడిపోతాయి. ఇప్పుడు ఈ చేప ఒక చేప బతికింది అనుకోండి, అందులో ఇదేంటి కొట్టుకుపోతున్నాను ఏంటి అని చెప్పి ఏం చేస్తుంది ఇది? ఇలాగ వెళ్ళిపోతే సముద్రంలో పడతాను, సముద్రంలోకి వెళ్ళి పడ్డానంటే నేను అక్కడ బతకలేను. ఈ కాలవ చేప దీని పని ఏంటో తెలుసా? ఎదురేదాలి. నువ్వు లోకములో ఉన్నావు, అందరూ కొట్టుకుపోతున్నారు, చెప్పండి, నేను ఏం చేయాలి? అన్యజనులు నడిచినట్టుగా నడవకూడదు. ఎలా నడవాలి మరి మనం? దేవుని వాక్యాన్ని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయమా చూడండి, 2 జీవవాక్యమును చేతపట్టుకుని అనే మాట ఉంటుంది. అదే 3వ అధ్యాయం అనుకుంటా. అంతసేపు చూస్తున్నారంటే మన వాళ్ళందరూ పండితులు కాబట్టి కదండి. ఫిలిప్పా 2:14 మీరు మూర్ఖమైన వక్రజనము మధ్యన నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను ఏమండి ఇలా జీవించాలి అంటే, ఎలా జీవించాలంటే, ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా జీవించాలంటే మనకి ఏ శక్తి కావాలో తెలుసా అండి? దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి ఎలా వస్తుందండి మన మీదకి? ఏంటనైనా మీరు అలా మాడుకుంటున్నారు ఎందుకు? దేవుని శక్తి ఎలా వస్తుందండి మన మీదకి? కరెంట్లో ఏలు పెడితే వస్తుంది, అవునండి? శక్తి కావాల్సినప్పుడల్లా మరి చల్లకి శక్తి ఎలా వస్తుందండి? ప్లగ్లో పెడితేనే వస్తుంది. చెప్పాలి, మీరే చెప్పాలి, ఎలా అవుతుంది శక్తి? అది ఎంతసేపు కూర్చోవాలి ప్రార్థనలో? కనీసం సెల్ ఫోన్లో ఆ బాక్స్ నిండాలంటే ఒక్కొక్క సెల్కి ఆ ఛార్జర్ కెపాసిటీని బట్టి 2 గంటలన్నా పెట్టాలండి. 2 గంటలు పెడితే అందులో ఒక రోజు వస్తుందండి. మీ సెల్ ఫోన్ అలాగే వస్తున్నాయా? సంవత్సరం అంతా వస్తున్నాయా? నా సెల్ ఫోన్ అయితే మధ్యాహ్నానికి అయిపోద్ది ఒక్కోసారి, బేగా దాన్ని వాడేస్తే. మరి నీకు శక్తి కావాలంటే నువ్వు ఎంతసేపు ప్రార్థనలో కూర్చోవాలి, ఎంతసేపు బైబిల్ గ్రంథాన్ని చదవాలి. అందుకే మనం ఏమైపోతున్నామండి? లోకంతో పాటు కొట్టుకెళ్ళిపోతున్నాం. అంటే కొన్ని వాక్యానుసారంగా చేయగలుగుతున్నాం, కొన్ని ఏం చేస్తున్నామంటే అలాగే పెద్దమ్మ గారు మీరు చెప్పినట్టు చేద్దామండి, పాస్టర్ గారు ఉన్నారు కదండి వెళ్ళిపోయాక చేద్దామండి. మరి పాస్టర్ గారు అంటే మళ్ళీ ప్రసంగంలో పెడతాడు, ఏదో చెప్తాడు, ఎందుకు వచ్చిన ఆయన వెళ్ళిపోయాక మనం అనుకున్నట్టు చేద్దాం. అంతవరకు ఒక పాస్టర్ గారంట, ఒక ఆవిడ పాపం సీరియల్ చూడటం అలవాటు అంట ఆవిడకి. ఇప్పుడంటే మరి సీరియల్ అప్పుడు మొదట్లో వచ్చాయి కదా, బ్లాక్ అండ్ వైట్ కాలంలో కూడా సీరియల్ వచ్చాయి కదా, వారానికి ఒకసారి 2 సార్లు. ఆ సీరియల్లో సరే వాళ్ళు పాస్టర్ గారు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు టీవీ బెడ్రూమ్లోకి వెళ్ళిపోద్ది అంటండి. వాళ్ళు టీవీ ఎవరో చెప్పారంట పాస్టర్ గారికి, ఏమంటే వాళ్ళు కూడా టీవీ చూస్తున్నారండి అని చెప్తే, మరి ఇంట్లో టీవీ ఉన్నట్టు ఏం కనపడతలేదమ్మా, వైర్ ఉన్నట్టుగానే ఏం కనపడతలేదు. అప్పుడంటే వైర్లు వచ్చి తెలుసా మీకు? నా చిన్నప్పుడు యాంటీనాలు కాకుండా మామూలుగా కిటికీలోంచి వైర్లు ఇచ్చేవారు కదా, కేబుల్ టీవీ ఏదో వచ్చేది కదా ఆ టైంలో.
అప్పుడు నాకేం కనపడతలేదమ్మా, అలా కదండి, బెడ్రూమ్లో ఉన్నది కావాలి చూడండి అన్నారంట. సరే ఈసారి గృహదర్శనకి వెళ్ళినప్పుడు ఈ సంగతి తెలుద్దామని చెప్పి ఏం చేశాడు పాస్టర్ గారు, అమ్మ అందరూ బాగున్నారా, ప్రార్థన చే అయ్యగారు ప్రార్థన చేయండి అంటే, అమ్మ బెడ్రూమ్లో చేస్తాను ప్రార్థన అన్నాడంట. ఎక్కడ చేస్తా, మీకు ఎన్ని రూములు ఉన్నాయమ్మా, ఇది కిచెన్ అండి, ఆ 2 బెడ్రూములు అండి, అదే హాల్ అండి, అయ్యగారు ఇక్కడ చేసేయండి, ఎక్కడైనా చేసి, ఎక్కడైనా దేవుడు అమ్మ ఈసారి మాత్రం బెడ్రూమ్లో చేస్తేనే వింటాడు దేవుడు పద అని బెడ్రూమ్లోకి వెళ్తే ఒక పెట్టి మీద ఎట్టి, ఆ పెట్టి మీద ఏం ముసుగేసేసారు దానికి. చిన్నగా వెళ్ళి ముసుగు తీసి, ఏంటమ్మా ఇది, నేను వస్తున్నానని మీరు ఇక్కడ పెట్టారు, నేను వెళ్ళిపోయాక మీరు హాల్లో పెడతారు, నా కోసం అమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు, ఇదేం భక్తి అమ్మా నువ్వు చేసేది. పాస్టర్ గారు వచ్చినప్పుడు పాస్టర్ గారి కోసమా, యేసుప్రభు పాస్టర్ గారా, నువ్వు భయపడవలసింది ఎవరికి, యోసేపు ఎవరికి భయపడ్డాడండి, పాస్టర్ గారు ఉన్నాడు అక్కడ యోసేపుకి. నేను దేవునికి భయపడుతున్నాను. ఎవరికి భయపడాలి, దేవునికి భయపడాలి. అలాగని పాస్టర్ గారికి భయపడ, కనీసం అలాగన్నా భయపడండి, అంత తృప్తి అన్నా ఉంటుంది. అన్ని కళ్ళకు కనపడితే ఏముంటుంది చెప్పండి, పాస్టర్ గారికి నిద్ర పట్టదు. మనము ఎలా నడుస్తున్నాం ఒక్కొక్కసారి. ఇప్పుడు మనము 4 విషయాలు నేను త్వరగా చెప్పి ముగించేస్తాను. అన్యజనులు ఎలా ఉన్నారో అక్కడ 13వ వచనంలో చెప్పాడండి. అన్యజనుల వలె ఉండకూడదు. మనం ఎలా ఉండాలంట, జీవవాక్యమును చేత పట్టుకొని లోకములో ఎలా ఉండాలంటండి, జ్యోతుల వలె కనబడుతున్నామండి మనం. లోకములో మనం ఎలా ఉండాలి, లోకానికి మనము జ్యోతుల వలె. అయితే చాలామంది ఆరిపోయిన దివిటీల వలె ఉన్నారు. సరే, ఇప్పుడు నేను 4 విషయాలు ఉన్నాయి, అందులో 3 చెప్తాను, వచ్చేది 4వది మాత్రం వచ్చే వారం చెప్తాను ఏండి. 3 చెప్పేస్తాను చూడండి. ఫస్ట్, మనం ఎలా నడవాలి తెలుసా అండి ఎవరికైనా? 4 నడతలలో ఫస్ట్ రెఫరెన్స్ ఎక్కడుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన ఆయన పని అయి ఉన్నాము. దేవుని బిడ్డలుగా మనము రక్షణ పొందిన తర్వాత చేయవలసింది ఏంటో తెలుసా? దుష్క్రియలు కాదు, సత్క్రియలు. మన క్రియలన్నీ ఎలా ఉండాలండి? మంచి క్రియలు. దేవునికి స్తోత్రం. చెడ్డ క్రియలు మనలో ఏం చేయకూడదు చెప్పండి? కనిపించకూడదు. మన మాటలు, మన చూపులు, మన చేతులు, మన నడతలు అన్నీ కూడా. మన బంధువులు చాలామంది హైందవ ధర్మం ప్రకారంగా వారి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారండి. ఇప్పుడు అదే సమస్య కదండి, అవునా? సపోజ్ ఇప్పుడు నేనున్నాను, పాస్టర్ గారు ఉన్నారు, మాకు తెలిసినంత వరకు మా బంధువులు అందరూ ప్రభువులోనే ఉన్నారండి, దేవుని మహాకృపను బట్టి. నా వైపు, మా దేవుని వైపు ఎవరో అరకొరగా ఉంటారు, వాళ్ళు మనల్ని పిల్లరు, గొడవ లేదు. పిలిచారు, ఏం చేయాలి? మీరందరూ ఏదో చేస్తున్నారు కదా, చెప్పండి, ఏం చేయాలి? వెళ్ళాలా, మానేయాలా? మీరు నా వంక చూస్తున్నారు, నేను మిమ్మల్ని అడుగుతుంటే. వెళ్ళాలా, మానేయాలా? ఇప్పుడు వెళ్ళకపోతే అదే పెద్ద సమస్య. ఇప్పుడు అదే సమస్య. మా భోజనం మీరు తినరు, మా యొక్క కార్యక్రమాలకు మీరు రారు, చనిపోతే రారు, ఇల్లు కట్టుకుంటే రారు, పెళ్లి చేసుకుంటే రారు. ఇదో పెద్ద సమస్య అయిపోయిందండి.
బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు చేసేది ఏమై ఉండాలి? సత్క్రియ. సత్క్రియ. నీ నడత దుష్క్రియగా ఉండకూడదు. వాళ్ళకేమీ ఇది అర్థం కాదు. మనమేమో వెళ్ళకుండా ఉండగలిగినంత ఆత్మీయ శక్తి మన దగ్గర లేదు. వాళ్ళు అన్నారు, ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, ఇందును గురించి సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదు. రేయ్, వీళ్ళకి బాగా గేర పెరిగిపోయింది, 7 అంతలు అగ్నిగుండాన్ని ఎక్కువ చేయండి అన్నాడు. వాళ్ళు అన్నారు, నువ్వు 7 అంతలు చేసుకున్నా, 77 అంతలు చేసుకున్నా, చెప్పండి, మేము ఉన్నది ముగ్గురమే, చెప్పండి, మేము ముగ్గురమే కాలాలి, అందులో ఎందుకు అనవసరంగా పెట్రోల్ దండగా అన్నట్టుగా మా దేవుడు అగ్నిగుండములో పడకుండా కాపాడడానికి సమర్థుడే. ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోతే కాలిపోవడానికైనా సిద్ధమే. ఆ ధైర్యం నీకుంటే చెప్తావు. ఏమని? వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది మరి? పోనీ వెళ్ళావు, అన్నీ పులిమేసుకోవాలా అండి? జాగ్రత్త సుమ. కొంతమంది దైవజనులు ఒకవేళ వెళ్ళడం తప్పు కాదండి, తినడం తప్పు కాదండి, కానీ నువ్వు అక్కడ నీ మనస్సులోకి కొంత వచ్చేస్తుందండి, అది కాపాడుకోవాలి. అందుకే అంటాడు, యేసు ప్రభువు ఎవరండి? పరిశుద్ధతలో, చెప్పండి, మహనీయుడు. ఆ పరిశుద్ధతకు ఒకవేళ నువ్వు నీ ఆత్మకి ఏదైనా కలంకం అంటుకుందనుకో, దానికి ఎవరు బాధ్యులు? అంటించిన వాళ్ళ, అంటించుకున్న వాళ్ళ? అందుకే అన్నాడు, పండు తిన్నావా అని అడిగాడు ఆదాముని. తిన్నాను ప్రభా అంటలే సమాధానం. నువ్వు ఈవిడ అంటించింది అంటున్నాడు. అంటించింది ఆవిడైనా అంటించుకున్నది నువ్వే కదా. వెళ్ళకూడదు అని ఎందుకు దైవజనులు మనకి కండిషన్ పెడతారంటే, వెళ్తే నువ్వు అపవిత్రత అవుతావు. వెళ్తే నువ్వేమవుతావండి? అపవిత్రత ఖచ్చితంగా అయిపోతావు, ఖచ్చితంగా. కాబట్టి మనం ఏం చెప్పాలండి? ఆ చెప్పి నువ్వు నిలబడగల దమ్ము ఎవరికి ఉందండి? ఆ షడ్రక్, మేషకి. కానీ ఇప్పుడు ఈ దమ్ము లేని ఏం చేస్తారో తెలుసా అండి? 2 మనస్సులు వచ్చేస్తాయండి. ఎలాగా? అక్కడేమో అలాగా, ఎక్కడేమో ఇలాగా. ఈరోజు క్రిస్టియానిటీ ఎలాగైపోయింది తెలుసా? లవదొకియ సంఘం చెప్తున్నాడు, ఉంటే వెచ్చగా ఉండు, నువ్వు ఉండలేకపోతున్నావు వెచ్చగా, చచ్చిపో, చల్లగా అయిపో, నులివెచ్చగా ఉండకు. ఈనాటి సంఘాలు సంఖ్యలో ఎక్కువైపోయారు, కానీ అందరూ నులివెచ్చగా ఉంటారండి. నీళ్ళే, సన్నీళ్ళు అయితే ఏమైపోయింది? జాగ్రత్త సుమ. ఎఫెసీ సంఘమా, రక్షింపబడక ముందు నీ క్రియ సత్క్రియ అయినా సరే మురికిగుడ్డే. రక్షింపబడిన తరువాత సత్క్రియ ఏమవుతుందండి? సన్నపు నార వస్త్రాలు. ఇదిగో పెండ్లి కుమార్తె తను తాను సిద్ధపరుచుకుని ఉన్నది అని చెప్పి ఏమన్నాడండి?
ఏమన్నాడండి, ఇదిగో ఆమె ఎలా సిద్ధపరుచుకుంది, నార వస్త్రాలంట. నార అక్కడ అంటాడు, ఆ నార వస్త్రాలు ఏంటో తెలుసా, పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రకటన గ్రంథం 19:20-21లో ఆ విషయాలు ఉన్నాయి. నీ వల్ల అవుతుందా? ఆ జీవితం జీవించడం నీ వల్ల అవుతుందా? $10,000 కానుక ఇవ్వడం సులువేనండి. దశమ భాగం ఇవ్వడం కూడా సులువవచ్చేమో. ఆస్తిలో భాగాలు ఇవ్వడం కూడా సులువవచ్చేమో. కానీ ప్రభువు కోరిన ఆ సత్క్రియలు నువ్వు సంపాదించడం అంటే ముఖ్యంగా మన సమాజంలో ఇప్పుడు ఇంకా కష్టం. అందుకనే ఎవరైనా బాప్తిసం తీసుకుంటానన్నా కూడా పాస్టర్ గారికి ఏమనిపించదో తెలుసండి, ఈవిడ ఎన్నాళ్ళు నడుస్తుందో కదండి, ఎన్నాళ్ళు నడుస్తుంది. హోసన్నా మినిస్ట్రీస్ ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల పాటునట, ఒక 80 మంది ఎంతమంది ఉన్నట రాజమండ్రి వెళ్తారంట ప్రతి ఆదివారం. అందుకనే జాన్ వెస్లీ గారు అలా చూసి బాధపడి, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళ కోసమని స్థలం కొని ఇక్కడ మందిరం కట్టారు. ఏమండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు? ఈ పౌలు గారు 20 కిలోమీటర్ ఉంటుందేమో, 15 మామిడి కుదురు నుంచి కూడా 20 ఉంటుందేమో, అవునా? కానీ ఎంత రాజమండ్రి అంటే అమలాపురానికి ప్రతి ఆదివారం వెళ్తున్నారంట. ఆదివారం వాళ్ళకి 10 గంటలకి 9:30కి ఆరాధన అయితే ఎప్పుడు వెళ్ళాలి వీళ్ళు? ప్రతి ఆదివారం వెళ్ళారటండి. అది గొప్ప సంగతి. ఎందుకు వెళ్ళారు దూరంగా అంటే, మా సహవాసము, మా నాయకుడు, మా పాస్టర్ గారు అన్న అభిమానంతో వాళ్ళు అంత దూరము వెళ్ళారు. కొంతమంది ఇక్కడ నుండే మన ఊళ్ళో ఇలసవిల్లిలో నుండి ఏం చెప్పాలి? ఆలోచించండి. ప్రభువుకు ఇష్టమైనట్టుగా నడవడం అంటే అది చాలా కష్టము. నేను కూడా అలా వెళ్ళినోడినేనండి. పెద్దాపురం నుండి కాకినాడ వెళ్ళేవాడిని ప్రతి ఆదివారము ఆరాధనకి. మా జాయిని సైకిల్ మీద ఎక్కించుకొని, పాస్టర్ అమ్మగారిని సైకిల్ మీద వెనకాల కూర్చోబెట్టుకుని, ఇక్కడ కూడా చాలాసార్లు సైకిల్ మీదనే తిరిగాం. కానీ కొంతమంది మాకేమి సిగ్గు అనిపించేది కాదు. కొంతమంది సైకిల్ ఉన్నా కూడా ఆ భార్యలనట సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్తేనట చిన్నతనం అన్నట. నేనన్నా చిన్నతనం లేదు గిన్నతనం, నువ్వు ఎక్కువ నేను వెళ్ళిపోతాం అంతే. వెళ్ళిపోదా, దేవుని స్తోత్రం, మనకి ఇచ్చాడు దేవుడు. కానీ చిన్నతనం ఏంటండి? చిన్నతనము లేదు, పెద్దతనము లేదు, యేసుతనమే. దేవుని స్తోత్రం. డోంట్ కేర్. దేవుని బిడ్డలో ఎవరిని కూడా లెక్క చేయకూడదు. వాళ్ళు ఏమనుకుంటారో మనకెందుకు, ఏమైనా అనుకుంటారని వాళ్ళ ఇష్టం. కానీ నేను మాత్రం ఏం చేయాలి చెప్పండి? మన మెర్సీ గారు వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయింది. నేను బయటికి వెళ్ళాను. అక్కడ అలా చేసేసి వెంటనే బండిగడికి వచ్చానండి. దీవెన మెర్సీ గారికి అలా కనపడి నువ్వు అలాగొచ్చాయి, అంతే మన పని అయిపోయింది కదా. ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండకూడదు. ఎందుకు అక్కడున్న వాళ్ళందరూ అన్యజనులు. నా దేవుడు గొప్పోడే, కానీ నేనే మంచోడిని కాదు. కాదు, నా మనసే మంచిది కాదు. ఇక్కడ ఉన్నానంటే అమ్మ బాబోయ్ ఏదోటి నాకు అంటుకుంటుంది. పద
కానీ కొంతమంది ఏం చేస్తారండి, అంటే వాళ్ళ మీద మనకు ఇష్టం లేదా? తేజ పెళ్ళి అవ్వడం ఇష్టం లేదా? మనకి మెర్సీ గారు అంటే ఇష్టం లేదా? వాళ్ళ ఇష్టాలకు మిష్టాలు కాదు, ముందు నా గురించి నేను ఆలోచించుకోవాలి. నీ నీ నీవు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావు కనుక నీ గురించి నువ్వేం చేసుకోవాలి? ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారంటే, నువ్వు నరకానికి పోతే ఏమనుకుంటారండి? గొర్రె పిల్ల ఇది మొదటి నడకండి. మునుపు నడక వేరు, మునుపు నడక వేరు, ఇప్పుడు నడక. అసలు మనల్ని అలా అనుకోవడమే చెప్పండి, వాళ్ళకి మంచిది, మనకి మంచిది. దేవునికి స్తోత్రం. అవునా? వీళ్ళు ఎక్కడికి రారురా. దట్ ఈజ్ అవర్ ఐడెంటిఫికేషన్, మన గుర్తింపు. ఒరే వీళ్ళు యేసుబాబు వాళ్ళు మళ్ళా కలిసిపోతున్నారు, వీళ్ళు ఈ మధ్యన అందరూ కలిసిపోతున్నట్టున్నారు ఏంటి? ఓసారి మా జాయ్కి మేము చిన్నప్పుడు, మా దీవెన నేను చిన్నోడు మా పెదమామయ్య గారు అమ్మాయి పెళ్ళి అవుతుంటే వచ్చేసామండి. వస్తే ఆడికి మోషన్స్ పెట్టుకున్నాయి. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాం. అర్థమైందా? ఎంత గొప్ప భక్తిపరుడైనా సరే పడిపోవడానికి పెద్ద సమయం ఏమీ పట్టదండి. మనల్ని మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ నేను త్వరగా ముగించేస్తున్నాను చూడండి. రెండవ నాటికి ఏంటంటే మనకి ఇంక రెండే ఉన్నాయి. లాస్ట్ది వచ్చే వారం చెప్తాను, సమయం గురించి కూడా చెప్తాను. అప్పుడు అదే దానికి సంబంధించింది కాబట్టి. 4వ అధ్యాయం 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. చాలండి. ఇక్కడ ఏమని ఉందండి? ఎలా నడుచుకోవాలంట? అదే పిలుపుకి తగినట్టుగానే. ఎలాంటి లక్షణాలు ఉన్నాయి ఇక్కడ? దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికముతో నడవాలటండి. మనం దీనికి రివర్స్గా నడుస్తాం మనం అందరం. అసలు దీర్ఘశాంతం ఉంటుందా? శాంతం ఉందా అసలు మనకి? దీర్ఘశాంతం దాకా ఎందుకు? తర్వాత వినయం కాదటండి, సంపూర్ణమైన వినయం. తర్వాత సాత్వికముతో నడుచుకొనవలెను, ప్రేమతో ఒకరినొకడు సహించాలి, ఐక్యతను కాపాడుకునేటందు శ్రద్ధ కలిగి ఉండాలి అని నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బతిమలాడుతున్నాను. బాబు మీరు జాగ్రత్తగా నడుచుకోండి అమ్మా, నడుచుకోండి. ఎలా పడితే అలాగా నడవకండి. అలా నడిస్తే దేవునికి విరోధంగా మీరు నడిచిన వాళ్ళు అవుతారు అని చెప్పి ఇక్కడ మనం చదువుతున్నామండి. దేవునికి స్తోత్ర. దీర్ఘశాంతం ఉండాలి, సంపూర్ణమైన వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, ప్రేమతో ఒకరినొకరము సహించుకోవాలి. తప్పనిసరిగా సంఘములో ఉన్న మనం అందరం కూడా ఒకరికొకరం ఏం చేసుకోవాలి చెప్పండి? సహించుకోవాలి. సహనం అనేది కుటుంబంలో చాలా అవసరం. సహనం లేకపోతే చాలా కష్టం. ఇది రెండవ నడక. మూడవ నడక చెప్తున్నాను, 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడవాలి. ఎలా నడవాలటండి? మనము యేసయ్యను పోలి నడవాలటండి. మన ముందు ఎవరు వెళ్తున్నారండి? యేసుబాబు వెళ్తున్నాడు. నేను ఎవరిని వెంబడించాలి? దీనికి సంబంధించినటువంటి శక్తి అంతటినీ కూడా మనం సంపాదించుకోవటానికే మనం ప్రార్థనలో ఎక్కువ సమయం ఏం చేయాలి చెప్పండి? గడపాలి. ఎంతగా మనము దేవునితో సహవాసం చేస్తే, ఏమంటే ప్రార్థన అంటే చాలామంది అడగడమే అనుకుంటున్నారండి. అడగడం కాదండి,
మనం ప్రార్థనలో ఏం చేయాలో తెలుసా అండి? బైబిల్ని మనము ముందు పెట్టుకుని చదువుకుంటూ ఆ వాక్యాలను బట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. వాక్యము ఒక రెక్క అయితే ప్రార్థన ఒక రెక్క. పక్షికి 2 రెక్కలు. ఈ 2 రెక్కలు ప్రార్థన చేసే వ్యక్తికి తప్పనిసరిగా వాక్యము దగ్గర ఉండాలి. వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటూ ఒక్కోసారి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తాడు. పలానా వాక్యం తీసి చదువు అంట. అప్పుడు ఏం చేయాలి? ఆ వాక్యం ద్వారా ఏదో చెప్పాలని ఉన్నాడు దేవుడు. ఆ వాక్యం తీసి, అయ్యో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను కళ్ళు తెరవకూడదు కదా, మళ్ళీ బైబిల్ చదవకూడదని కాదు, ప్రార్థనలోనే బైబిల్ మళ్ళీ తీసి నీకు ఏ వాక్యం అయితే జ్ఞాపకం వచ్చిందో ఆ వాక్యం మీద కొంచెంసేపు ధ్యానం చేసి మళ్ళీ ఆ విషయాలు మళ్ళీ దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయాలి. అలాగ నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే నీ స్వభావం ఏమవుతుంది? మారుతుంది. లేకపోతే నీ స్వభావము మారదండి. వాక్యము లేకుండా మనం ఇప్పటికీ కూడా ప్రార్థన చేయకూడదు. వాక్యానుసారంగానే మనం ప్రార్థన చేసుకోవాలి. మన సంబంధాలన్నీ కూడా ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను నా భార్యతో ఎలాగ ఉన్నాను. చాలామందికి భార్యాభర్తల మధ్యన మంచి అవగాహన ఉండదండి. యేసుప్రభుని నమ్ముకున్నా కూడా వాళ్ళకి సరైనటువంటి అండర్స్టాండింగ్ ఉండదండి. వాళ్ళ మధ్యన చాలా విభేదాలు ఉంటాయి. ఇలా నేను బిడ్డలతో ఎలా ఉంటున్నాను, అన్నదమ్ములతో ఎలా ఉంటున్నాను. ఎందుకంటే నువ్వు ఎలాగుంటున్నావో నీ ప్రార్థనా జీవితానికి అది తప్పనిసరిగా ఆటంకమైన అవుతుంది, అనుకూలమైన అవుతుంది. నువ్వు ఎలాగున్నా దేవుని సన్నిధిలోకి ప్రార్థన చేయడానికి మనము వెళ్ళకూడదండి. ఎలా ఉంటే అలా వెళ్ళిపోకూడదు. ముందు నీ సంబంధ బాంధవ్యాలన్నీ చెక్ చేసుకోవాలి. అందరితోనూ అంటున్నాడు దేవుడు, నువ్వు అందరితోనూ సరిగ్గా ఉండే నా దగ్గరికి రావాలి. నా దగ్గరికి వచ్చిన ప్రతివాడు అందరితో సరిగ్గా ఉండాలి. ఏమండి, ఎంత గొప్పవాడని నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరికి వస్తే అందరితో ఏం చేసుకోవాలి మనము? చాలామంది యేసుబాబుని నమ్ముకున్నాక గొడవలు ఎక్కువ అవుతున్నాయి. అవునా? యేసుబాబుని నమ్ముకున్నాకే మనం అందరితో బయట ఉన్నవారితో, సంఘంలో ఉన్నవారితో, కుటుంబంలో ఉన్నవారితో ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువుని మనం ఎక్కువగా ఏం చేయాలి? ఆయన పోలికను తీసుకురావాలి బయటికి. అదివన్నీ నా పోలిక తీసుకురాకూడదు. అవునండి? ఎవరి పోలిక తేవాలి మనం బయటికి? ఇదిగో యేసుప్రభు ఇలా ఉంటాడండి అని మనం ఇతరులకు ఆ పోలికను మనలో నుండి, అదే అంటున్నాడు, ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడవాలి. దేవుని వలె, యేసు ప్రభు వలె నడవాలి. మనందరినీ అందుకు దేవుడు భూమి మీద ఉంచాడండి. మీరందరూ కూడా మీరున్న ప్లేస్లో యేసు ప్రభువులాగా, రూబేన్ గారు ఆటో ఎక్కించినప్పుడు ఆటో ఎలా నడపాలి? యేసుబాబులా నడపాలి. దేవునికి స్తోత్రం. రూబేన్ గారు నడపకూడదు. బెంజమిన్ గారు ఎలా అమ్మాలి? యేసు ప్రభులాగా అమ్మాలి. యేసు ప్రభువే మూట వ్యాపారంగా అదే బండి మీద వెళ్తున్నట్టుగా ఉండాలి. అంటే ప్రతి చోట నువ్వు ఎవరిని చూపించగలగాలి? యేసు ప్రభువుని. దేవునికి స్తోత్రం. నేను ఒకసారి చెప్పాను, గుర్తుందా? బైబిల్ దేవదాసయ్య గారి గురించి. ప్రార్థన చేసుకుని చాలాసేపు ప్రార్థన చేసుకుని సువార్త చెప్దామని ఊరిలోకి వెళ్ళి వచ్చాడంట. గుర్తుందండి? గుర్తుందా లేదా మీకు ఎవరికైనా? అయ్య బాబాయ్, మీరు ఎంత మతిమరుపా అమ్మ బాబాయ్, చాలా గొప్పోళ్ళు మీరు అందరూ. చెప్పాకైనా గుర్తుందో లేదో, మొత్తం ఊరంతా తిరిగాడు. కానీ ఎందుకో ఎవరికి సువార్త చెప్పలేకపోయాడంట. చాలామందితో మాట్లాడాడు, చాలామందిని పలకరించాడు, చాలామందిని బాగున్నారండి అలా ఇలాగ అనగలిగాడు. కానీ యేసు ప్రభు సువార్త ఒక్క మాట కూడా చెప్పలేకపోయాడంట. చెప్పలేకపోతే
చూసిన వాళ్ళందరూ, ఆయనతో మాట్లాడిన వాళ్ళందరూ ఏమనుకున్నారంట, ఉంటే ఈయనలాగే ఉండాలిరా అనుకున్నారంట మనసులో. అది ఈయనకి తెలియదు. కానీ ఈయనేమనుకున్నాడు, నేను పౌలు గారికి కనిపించాను కానీ ఆయన మాట కూడా వేసి చెప్పలేదు అని నిస్సారంగా వచ్చి కుర్చీలో కూలబడి అలసిపోయి పడుకున్నాడంట, జారబడ్డాడంట. యేసు ప్రభు ఎదురుగుండా నిలబడి ఉన్నాడంట. అయ్యి బాబాయ్ ప్రభువా వచ్చావా అని ఒక్కని దిగి, ప్రభువా నన్ను క్షమించు, ఈరోజు నేను నీ గురించి ఒక్కరికి కూడా చెప్పలేకపోయాను. అది కాదు దాసు అంటాడంటే యేసుబాబు వచ్చి అతన్ని, అది కాదు దాసు, యేసు ప్రభు స్పష్టంగా మాట్లాడేవాడు అంటాడు ఆయనతోను. అది కాదు దాసు, నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను అన్నాడంట. నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసులే, సువార్త చెప్పలేదనే తిట్టానికి కదా వచ్చావు, నువ్వు మాట వినవయ్యా దాసు అని చెప్పి ఏమన్నాడు తెలుసా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూసి అన్నాడంట. నేనేం చేశానని సంతోషం నీకంటే, ఈరోజు నువ్వు వీధుల గుండా వెళ్తుంటే ప్రజలందరూ ఏమనుకున్నారు తెలుసా, యేసుబాబు అంటే ఇలాగే ఉంటాడు, నేను కూడా ఇతనిలాగే ఉండాలి అని అనుకున్నారయ్యా నేను చూసిన వాళ్ళందరూ అని చెప్పాడటండి. ఇప్పుడు జీవితం సువార్త చెప్పిందా, నోరు సువార్త చెప్పిందా? ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నడుస్తున్నావా తల్లి? సహోదరుడా నడుస్తున్నావా? నీకు నీవులాగే నడుస్తున్నావా? నీలో ఉన్న కోపాన్ని చూపిస్తూ, నీలో ఉన్న గర్వాన్ని చూపిస్తూ, నీలో ఉన్న అహంకారాన్ని చూపిస్తూ, నీ టాలెంట్లన్నీ చూపించుకుంటూ, నువ్వు కొట్లాడుతూ తిట్లాడుతూ, ఇలాంటి ఒక పోలికను నీవు ఇతరులకు ఇవ్వగలగాలంటే నువ్వు ప్రేయర్ రూమ్లో ఎంత ప్రసవేదన పడాలి తెలుసా అండి? ఉత్తినే వస్తుందండి. ప్రభు అంటున్నాడు, ఒక బిడ్డను కనడానికి తల్లి ఏం చేయాలి? ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. గలతీలకు రాసిన పత్రిక ఎన్నో వచనం, 5వ అధ్యాయం అనుకుంటా. ఈ మాట నాకు చాలా ఇష్టము. 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకేం కలుగుతుంది? ఇప్పుడు చెప్పండి, దైవజనుడు ఏం పడాలి సంఘం కోసం? ఏం పడాలమ్మా అంటే ఏంటి? ఎలా ఉంటుంది అది? ఎలా ఉంటుందమ్మా? చాలా హ్యాపీగా ఉంటుందండి. ప్రసవించే స్త్రీ దగ్గరికి వెళ్ళి చూడండి. సుఖపడే స్త్రీ కాదు అక్కడ, ప్రసవించుచున్న స్త్రీ చూస్తే ఆవిడ ఎంత బాధపడుతుందో. సహోదరుడా, నువ్వు ప్రార్థనలో ప్రసవేదన పడకుండా చెప్పండి, యేసయ్య పోలిక నీకు రాదు. సంఘానికి యేసయ్య పోలిక తేవాలని దైవజనుడు కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రభా, మా సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నీలా ఉండలేదు ప్రభా, వాళ్ళు వాళ్ళలాగే ఉంటున్నారు ప్రభా, దయచేసి మా సంఘాన్ని నీ స్వరూపములోనికి తీసుకురండి. యేసు ప్రభు ఎంతసేపు ప్రార్థన చేశాడో విశ్వాసులు కూడా ఏం చేయాలి చెప్పండి? చేయాలా వద్దండి? మరి చేస్తున్నామండి. లేకపోతే ఆయన పోలిక నీకు రాదు. గొంగళి పురుగు అనుకుంటుంది. గొంగళి పురుగు అలా వస్తూ ఉంటే మనం ఏం తెస్తాం? చేటా చీపురి. ఎందుకు? గోడ మీద అక్కడెక్కడో ఎవరికి తెలియకుండా అక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఒకసారి చీపురు పట్టరా తుల్లిపేసి గోడలు పడతా, మళ్ళీ వస్తుందేమోనని కొంతమంది చెప్పుతోటి
చంపేస్తారండి. గంగుల పురుగు అనుకుంటుంది, ఛీ అందరూ నన్ను చేదరించుకుంటున్నారు, అందరూ నన్ను బయటపడేస్తున్నారు అని బాధపడుతుందంట. బాధపడి అనుకుంటుందంట, అది ప్రభువా నన్ను అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి అని ఏడితే బాధపడుకో, నీకు ఒక అవకాశం ఇస్తాను. ఏంటది? నువ్వు భోజనం మానేసి, తిరగడం మానేసి, ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళడం మానేసి, ఏదో చోటు చూసుకుని ఏంటి చిన్న గూడు కట్టుకుని అందులో ఉండి చెప్తాను అంటాడంట దేవుడు. ప్రభువా అలా ఉంటే ఏమవుద్దంట? ఉండు. అప్పుడు ఏం చేసిందంట అది? ఓ చోటు చూసుకొని అక్కడికి వెళ్ళిపోయి తనలకు దారం ఇచ్చాడు. ఆ దారంతో అలా అల్లేసుకుని అలా కూర్చుంటేనట చెప్పండి 40 రోజులకి ఏమైపోయింది అది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది నా వల్ల కాదు కానీ ప్రభా అని తిరుగుతూ ఉంటాను, నన్ను మార్చు. ప్రార్థనలో ఉండకుండా నీవెక్కడ మారుతావు? అక్కడికి, ఆ పెళ్ళికి, ఈ పెళ్ళికి, ఏమండి ఆ కార్యక్రమానికి, ఈ కార్యక్రమానికి ఆవిడ ఎలాగుందో ముందు పలకరించాలి. మన పెళ్ళి అయిందా, అమ్మాయికి పిల్లలు పుట్టారో లేదో, అమ్మ నీకు నెల అయింది ఏమన్నా అయిందా? ఈ బజారు గొడవలన్నీ నీవు నెత్తిలెట్టుకుంటే నువ్వేం ప్రార్థన చేస్తావు? నాకు కావలసింది, యేసయ్యకి కావలసింది ఎవరు చెప్పండి? ఆయన పాదాల దగ్గర గంటలు కన్నీళ్లు గార్చి లోకం మార్పు కొరకు, తన మార్పు కొరకు ప్రార్థనలు చేసేవారు ఎవరున్నారా అని ఆయన ఏం చేస్తానంట? దేవుడు నిన్ను దృష్టి పెట్టాలంటే ఇదే నీకు మిక్కిలి అనుకూల సమయం అని మనం ప్రార్థన చేద్దామండి. ఒక 5 నిమిషాలు నేను మీకు సమయం ఇస్తా ఉన్నాను. ఓన్లీ 5 minutes మీరు ప్రేయర్ చేయండి. దావీదు నడక, హిజ్కియా నడక, ఎన్ని నడతలు మీరు చూశారే సహోదరి సహోదరుడా.